నమస్కారం సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా ఎక్కువగా ఒక గురువు గారి గురించే ఎక్కువగా వాదనలు మాటలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వారెవరో కాదు, రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా రకాల డౌట్స్ మనకు ఉన్నాయి, తనతో మాట్లాడి క్లారిఫై చేసుకుందాం. ఇంకా సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుందాం. గురువు గారు నమస్తే. నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. గురుగారు, ప్రత్యేకంగా ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా అంటే యూట్యూబ్లో వాటిలో ఎక్కడ చూసినా కానీ మేము అంటే మీ గురించి ఎక్కువ మీరు బయట కన్నా యూట్యూబ్లోనే వీటిలోనే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. మీరు యాక్చువల్ బయట ఉంటాను కాబట్టి సోషల్ మీడియాలో కనబడతారు. అదే గురుగారు. అయితే అంటే చూసే ప్రేక్షకులందరూ కూడా అయితే వారందరూ కూడా ఎక్కువగా భావించేది ఏంటంటే ఏదైతే సనాతన ధర్మం ఉందో అదేవిధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులందరికీ కూడా బంధువు అని చెప్పని అంటున్నారు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఇలాగ పిలుచుకోవడం అనేది జరుగుతుంది. చాలా వరకు మేము అవన్నీ కూడా చూసాము, మీ గురించి విన్నాము. అయితే గురుగారు, కానీ ఇక్కడ మీరు రాధా మనోహర్ దాస్ గారు అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఏంటంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఎక్కడ చూసినా కానీ ఈ హిందూ ధర్మం సంబంధించే కానీ లేదంటే ఏదైనా ఇటువంటి చర్యలకు సంబంధించి ఎక్కడ జరిగినా ఏ తప్పు జరిగినా కానీ అక్కడ మీరు కనిపిస్తున్నారు, అక్కడ మీరు మీ గొంతు అనేది వినిపిస్తున్నారు. అది చిన్న గుడి కాదు, పెద్ద గుడి కాదు, పెద్ద పెద్ద దేవస్థానాల వరకు కూడా మీ గొంతు అనేది వినిపించడం జరుగుతుంది. కానీ రాధా మనోహర్ దాస్ గారు ఈ దారిని ఎంచుకోవడానికి కానీ లేదు అంటే అసలు ఇక్కడికి ఇలా రావడానికి కానీ లేదంటే ఆయన బయటికి ఇలాగా అందరికీ నలుగురికి తెలియడానికి కానీ మొదలు ఎక్కడ స్థాపించారు, అదేవిధంగా ఎప్పుడు అరంగేట్రం జరిగింది, అదేవిధంగా ఇది ఎప్పుడు మొదలుపెట్టారు అనే విషయం మా అందరికి కూడా ఒకసారి వివరంగా చెప్పండి. మంచి ప్రశ్న. ఏం పేరు మీ పేరు? శ్యామ్. శ్యామ్, చాలా ఆనందం. 92లో అయోధ్యలో రామాలయం పునర్నిర్మించడానికి చలో అయోధ్య పిలిపించారు. దానికంటే ఒక 3 ముందు, ఒక 3-4 ఏళ్ల ముందు మాకు సర్వేష్ గారిని ఒక ఆయన పరిచయం అయ్యారు. మేము చిన్న పిల్లలం. వారి యొక్క స్నేహంలో మాకు చాలా విషయాలు తెలిసినాయి. మామూలుగా మనందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనం తిన్నామా, మనం పడుకున్నామా, మనం తిరిగామా, ఆడుకున్నామా, ఏవో ఇవే. కానీ ఇది కాదు. మనకి ఈ స్వతంత్రం, ఈ స్వేచ్ఛావాయువులు మనం పీల్చుకోవడానికి, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ఇది అనుభవించడానికి ఎందరో వెనకాల త్యాగం చేశారు అనేటువంటి జ్ఞానం వారి వలన కలిగింది. కంప్లీ సర్వేష్ గారు వారి వలన మేము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పరిచయమై ఆ తర్వాత అయోధ్య వెళ్ళి పుస్తకాలు చదవడం అనే అభిరుచి చాలా ఉండడం వలన చాలా పుస్తకాలు చదువుతూ తర్వాత కాలంలో ఈ దేశం కోసం, ధర్మం కోసం మనం సమయం ఇవ్వాలి అని 92లోనే ఇంట్లోంచి బయటకు వచ్చి కొంతకాలం పూర్తి సమయం సంఘకిచ్చి తర్వాత అయోధ్య వెళ్ళొచ్చి తర్వాత కొంతకాలం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ పుస్తకాల అభిరుచి ఉండడం వలన చాలా చదువుతూ ఒక స్నేహితుడు 97లో ఆయన కూడా మీ రంగంలోనే ఉన్నాడు ఇప్పుడు. పుస్తకం ఒకటి ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకం ఇస్తే అతన్ని నేను మా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, వీడిచ్చేదేమిటి అని మీరు అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, అలా పడేశాను. చాలా బుక్కులు ఉన్నాయి. సో పెద్ద విషయం అలా పడేశాను పక్కన. కానీ ఆ పుస్తకం ఎలాగ పక్కన ఉన్నప్పుడు దాని ప్రభావం ఓసారన్నా చూద్దాం అనిపిస్తుందిగా. అలా ఆ పుస్తకం చూస్తే ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. మీరు అబిడ్స్ వెళ్తే పొల్లారెడ్డి స్వీట్స్ ఎదురుగా ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు దొరుకుతుంది. ఆ పుస్తకం నా మస్తకాన్ని మార్చింది. చదివిన తర్వాత మనం కుటుంబ స్థాయి నుంచి దేశం అనే స్థాయికి వచ్చాం. ఇది కూడా కాదు,
ఈ కనబడే విశ్వం ఇంకా ఇలాంటి కనబడిన ఎన్నో విశ్వాలు, వీటన్నిటికీ విశ్వనాయకుడు కృష్ణ భగవానుడు. ఈ జ్ఞానం అంతా అందులో కనబడింది. ఆ తర్వాత ఇంకా చాలా చిన్న చిన్న పుస్తకాలు ప్రభుపాదుల వారి చదవడం. అంటే ఒక శ్లోకం చెప్తాను మీకోసం. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం, అన్నిటికీ కారణం కృష్ణ భగవానుడు, అన్ని కారణాలకి కారణం. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇంక ఇంటి పట్టున ఉండలేకపోయాం. తర్వాత ఇస్కాన్లో మేము దాదాపు 7 ఏళ్ళు ఇస్కాన్ తిరుపతిలో ఉన్నాం. తర్వాత ఏదో మనకి ఒక మాట ఉంది సామెత, తిరిగే కాలు, తిట్టే నోరు, పెట్టే చేయి, ఈ 3 నాకు సూటబుల్ కదా. నేను అక్కడే ఉంటే నా భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించడానికి వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి. సో అందువలన నేను ఈ యాత్రా మార్గంలో ప్రయాణం చేస్తూ, అంటే నేను ఇలాగే ఉన్నాను 30 ఏళ్ల క్రితం కూడా, 25 ఏళ్ల క్రితం కూడా, 20 ఏళ్ల క్రితం కూడా. కాకపోతే మీ కళ్ళబడింది ఒక 6-7 ఏళ్ల క్రితం అంతే. అయితే గురువు గారు, ఇప్పుడు తల్లిదండ్రులకు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు మంచిగా అంటే లైఫ్లో సెట్ అవ్వాలి, ఈ పెద్ద జాబ్ చేయాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా తల్లిదండ్రులు. మరి మీ లైఫ్లో అది జరగలేదు కదా. అంటే తల్లిదండ్రులని నిరాశపరిచిన నేను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అస్సలు లేదు, వాళ్ళు కూడా అలా కాలేదు. దే ఆల్సో ఫీల్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళ అమ్మగారికి ఎంతమంది పిల్లలు? ఆయన ఒక్కడే. ఆయనతో నేను పోల్చుకోవట్లే, కానీ ఆయనకి 6 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ ముసలు పట్టుకుందన్నారు. అంటే ఎట్లా నాయన అంటే, సన్యాసం స్వీకరిస్తే వదిలేస్తుందంటమ్మా అన్నారు. తెలివైనడు కదా ఆయన. ఫోన్లే ఏదో డ్రెస్లో అడ్రస్ ఉంటుంది ముసలికి బలిచ్చే కంటే అని వాళ్ళ అమ్మగారు సరే నాయన అంటే ఆయన మనసుతో అప్పటికప్పుడే ఆత్మ సన్యాసం స్వీకరించారు. చిన్నపిల్లుడు ఆయన. కానీ 32 ఏళ్ల వరకు ఆయన జీవించి మొత్తం భారతదేశం అంతా తిరిగి 4 పీఠాలు స్థాపించి ఎన్నో వందల వేల గ్రంథాలు రచించి 72,000 అవైదిక మతాలను ఖండించి భారత్నంతా ఏకం చేశారు. ఒక్కడైనా వాళ్ళ అమ్మగారు, అమ్మ నేను మరి వెళ్తాను, నువ్వు ఎప్పుడైనా పిలువు అన్నారు. అలా చిట్ట చివరి సమయంలో ఆవిడ పిలిచింది, ఆయన వచ్చారు, ఆవిడకి మోక్షం వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆవిడ లక్కీయే కదా, అవునా? అలాంటి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా. ఇలా చాలామంది ఒక్కడే కొడుకులు ఉండి వాళ్ళు దేశం ధర్మం కోసం త్యాగం చేశారు. ఒక్కళ్ళే. సో నాకు అంత ఇబ్బంది లేదు, అన్నయ్యలు అంతా ఉన్నారు. భగవంతుడు నాకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఏర్పాటు అలా చేయడం, అలా మూవ్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నప్పుడు అసలు అంటే బాధపడడం అలాంటి ప్రస్తావన లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధార్మికంగానే పెరిగాం కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా మీరు ఇందాక ఏదో పిల్లా పాపలు సంతోషం అన్నారు కదా, వాస్తవానికి సంసారం సంతోషం ఏమి ఉండదు. ఈ ప్రపంచంలో అత్యుత్తమైన ఆశ్రమం గృహస్థాశ్రమమే. కానీ ఈ ప్రపంచం దుఃఖానికి మూలం. దుఃఖం లేని ఆశ్రమంగా అంటే గృహస్థాశ్రమాన్ని ధార్మికంగా గడిపితే అది గొప్ప ఆశ్రమం. అంటే ధర్మబద్ధమై మధ్యలో దైవం ఉండి గడిపితే. అలా కాకుండా కేవలం ఇంద్రియాల కోసం మాత్రమే గడిపితే అది గృహమేధి అవుతుంది. గృహమేధి అంటే అమేధ్యం తినేటువంటి పంది ఎలాంటిదో ధర్మబద్ధ జీవితం గడపనటువంటి గృహస్థుడు కూడా అంతే. కాబట్టి చైతన్య మహాప్రభు చెప్పారు, గృహే తాకో అనే తాకో సదాహారి బోలే దాకో. ఇది బెంగాలీ, మా ఫ్రెండ్ గంగులీ.
నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా, వనం అడవిలో ఉన్నా ఎప్పుడు హరినామాన్ని జపం చెయ్యి అని చెప్పారు. సో నాకు సాధ్యమైంది, భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు. అది కాకుండా వాక్కు ఉన్నప్పుడు దాన్ని వినియోగించలేదనుకో, లాగేసుకుంటాడు, వేస్ట్ అయిపోతుంది. నేను మౌనం చేస్తాను తెలుసా మీకు, రోజు చేస్తాను. ఉదయం 10, 11, 12, 1 గంట. ఇవాళ 11 దాటి 12 వరకు మౌనం ఉన్నాను ఇవాళ. ఒక్కోసారి 10 రోజులు 20 రోజులు కూడా ఉంటాను. నెక్స్ట్ టార్గెట్ 4 రోజులు ఉండాలి, ఇంకో నెక్స్ట్ టార్గెట్ 1 ఇయర్ ఉండాలి. మరి మౌనం చేయొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంకోళ్ళు ఎవరన్నా మాట్లాడితే నేను మౌనం చేస్తా. అంటే మీరు అప్పటిదాకా మాట్లాడేదంతా ఇప్పుడే మాట్లాడేస్తున్నారు కదా గురువు గారు. భలే చెప్పావు కదా. కాదమ్మా, ఇప్పుడు స్పందించాలా వద్దా? స్పందించాలి. కొన్ని టాపిక్స్ చెప్తాను నాన్న. ఒక 2 రోజుల క్రితం పిఠాపురంలో ఒక ఆయన పెళ్లి చేయించడానికి వెళ్ళారు, ఒక బ్రాహ్మలు. వెళ్తే ఆయన నెత్తి మీద కవర్ వేయడం, ఆయన మీద పండ్లు వేయడం, నీళ్లు పోయడం. నాకు మీనింగ్ తెలియదు సార్. తెలంగాణలో లత్కోర్ అంటే ఏంటి సార్ ఇంగ్లీష్లో? అందుకే సార్. మరి అలాంటి పని చేసిన ఖండించాలో వద్దా? ఖండించాలి తప్పకుండా. ఆ వీడియో చూస్తేనే చాలా బాధేస్తుంది కదా కదా. ఆయన పాపం ఎంత ఓపికగా ఉన్నాడో. ఆ ప్లేస్లో నేనుంటే అసలు వీడియో అప్పటిదాకా రాదు అసలు. వాడు కవర్ వేసాడు, ఇంకేమైనా జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క మంచితనం చాలామంది చేతకాంతనం అనుకుంటున్నారు. అంటే ఆ ఒక్క విషయమే కాదు, రాములు వారి యొక్క రామతీర్థంలో శిరస్సు తీసేశారు. 400 సంవత్సరాల క్రితం ఆలయం కొండ పైన ఉంటే ఆ విగ్రహాన్ని తల తీసేయాలంటే అది హెక్సాబ్లేడ్తో కూడా అవ్వదు. వాడు ఏదో మిషనరీ పట్టుకెళ్తేనే అవుతుంది. అలా చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఆ చెయ్యడానికి కావాల్సిన సదుపాయం ఎలా వచ్చింది, అలా చేసిన తర్వాత కూడా ఇప్పటిదాకా 2-3 ఏళ్ళైనా వాడు దొరకకుండా ఎలా ఉన్నాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవ్వడు అదే మీరు ఆ అర్చకుడు, ఆ పురోహితుడు ఆ పూజ చేయించిన ఆయన వీడియోకి వెనకాల ఓ మంచి పాట వస్తుంది, గమనించారా? ఏ కన్ను చూడదనా నీ వెచ్చల మిడిసి పాటు. అవునా? ఈ భయం లేకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు. అయితే నిన్న ఏదో వేరే ఇంటర్వ్యూలో ఆ విషయం అడిగితే నేను చెప్పా, ఏంటంటే అలా ఎందుకు జరుగుతుంది అంటే కారణాలు 2 ఉన్నాయి. ఒకటి సినిమాల్లో చూడండి, చాలా లేకిగా హేళనగా పౌరోహిత్యం చేసేటప్పుడు మంత్రాలను కూడా. మరి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మిగిలిన మతాల విషయంలో వేస్తున్నారా? ఎందుకు వేయట్లే? రాముల వారి బొమ్మ వాడు ఇష్టం వచ్చినట్టు గీసేస్తాడు. నిన్న ఏదో వచ్చింది ఫేస్బుక్లో, అంబేద్కరు రాముడిని ఏదో లాక్కెళ్ళిపోతున్నట్టు. ఇంకొక అమ్మాయి ఎవరో ఈ జై భీమ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్, ఆ అమ్మాయి ఎవరో ఈ జబ్బ మీద రాముడు కృష్ణుడిని చెట్టుకు కట్టేసి ఉంటే అంబేద్కరు కొడుతున్నట్టు ఒక టాటూ. అసలు ఈ బలుపు కారణం ఏంటంటారు? రాజ్యాంగంలో ఒరిజినల్ ప్రతిలో మొదటి 2-3 పేజీలు తీస్తే రాముల వారు పుష్పక విమానం ఉంటుంది. నేను చెప్పలే, మీ సోషల్ మీడియాలో చూడొచ్చు. మన మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు వివరించారు, పిక్చర్ చూపించారు. అంబేద్కరు మరి అలాంటి పిక్చర్ వేయడానికి వీళ్ళు సాహసించారంటే మరి రాజ్యాంగంలో అలాంటి పిక్చర్ ఉండకూడదుగా. రాజ్యాంగంలో ఆ ప్రతిలో ఈ రాముల వారు పుష్పక విమానం ఉంది, శంకరుడు కైలాసం ఉంది, బుద్ధుడు ఉంది. వీళ్ళకి బుద్ధి లేదు, అందుకే మనం మాట్లాడాలి, అందుకని మాట్లాడు. సరే గురుగారు, ఇప్పుడు వరకు మీరు చెప్పారు. ముందు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక మాట చెప్పారు. మీరు ఒక పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో శ్రీకృష్ణుని యొక్క మహిమ ఏంటనేది, లీల ఏంటనేది నేను తెలుసుకున్నాను.
ఆ పుస్తకం తెలుసుకున్న తర్వాత నా మస్తిష్కానికి మొత్తం అంతా కూడా క్లియర్గా తెలిసిందని చెప్పని మీరు అన్నారు కదా. అయితే అక్కడ ఇంకో మాట కూడా ఉన్నారు, విశ్వం అంతా కూడా శ్రీకృష్ణుని లీలే ఉందని చెప్పని అన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ సన్నివేశాలకు సంబంధించే కానీ, లేదా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నిటికి కూడా శ్రీకృష్ణుని లీల కూడా ఉంటుందని చెప్పని అనుకోవచ్చా? మంచి ప్రశ్న. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి భగవంతుడు స్వల్పమైన స్వేచ్ఛ ఇస్తాడు. ఈ నీళ్లు నేను తాగచ్చు, మీ మీద పోయొచ్చు. అంటే స్వేచ్ఛ దుర్వినియోగం అంటారు. మీకు ఉదాహరణ చెప్తే బాగుంటుంది. లండన్లో వాక్ చేస్తున్నారు రోడ్డు మీద. ఒక లండన్ పౌరుడు స్టిక్ ఇలా 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 ఊపుకుంటూ వెళ్తున్నాడు. వెనకాల వచ్చే ఒక ఇండియన్, హే మిస్టర్ లుక్ ఎట్ బ్యాక్ అన్నాడు. వై అన్నాడు. అంటే నీ కర్ర ఇలా ఊగుతుంది అన్నాడు. yes, I have freedom, I'm citizen of London, I can walk as I like అన్నాడు. అంటే ఈయన అన్నాడు, of course you have freedom, but your freedom ends where my nose starts అన్నాడు. అలా మనం స్పందించవలసిన సందర్భంలో స్పందించలేదనుకోండి, వాడు ముక్కు మీద కొడతాడు, మూతి మీద కొడతాడు, ఇంకోటి కూడా కొడతాడు. ఇప్పుడు మన దేశాన్ని ఆక్రమించారు మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, శకులు, బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పిచ్చోళ్ళు అందరూ దీన్ని దోచుకున్నారు. లండన్ నగరం నిర్మితమైందే మన డబ్బులతో. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆ దొంగోళ్ళను కూడా మనం హీరోలను చేసాం. మీరు మొన్న మేము రామచంద్రపురం వైపు వెళ్ళాం, అనపత్తి అటువైపు పెద్ద పెద్ద సర్దార్ కాటన్ విగ్రహాలు పెట్టారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా సర్దార్ కాటన్ గురించి చెప్పారు. చాలామంది గోదావరి తీరంలో బ్రాహ్మణులు కూడా ఆయన పేరు సంకల్పంలో చెప్తూ ఉంటారు. అంటే ఆ ఆనకట్ట కట్టాడు అని గౌరవంతో. ఆయన ఏమన్నా మన మతస్థుడా, మన కులస్థుడా, మన ప్రాంతం వాడా, మన భాష వాడా, చాలా గ్లోరిఫై చేశారు. అంటే మనకి వాళ్ళు చేసిన మంచి చూస్తున్నాం మనం. అంటే వాళ్ళు మన డబ్బులతోనే కట్టారు ఆనకట్ట. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆ ధాన్యాలు, వస్తువులు ఎత్తుకెళ్ళడానికే బ్రిడ్జీలు అవి వాడారు, రైలు పట్టాలు అవి వేశారు. సరే, అయినా కూడా మనం మంచి చూసాం. దురదృష్టం ఏంటంటే ఆయనకున్న విగ్రహాలు ఆ గుర్రాల మీద అన్నం పెట్టిన డొక్కా సీతమ్మకి లేవు. మన వాళ్ళు మంచిదే, తెరీసాకు ఉంది. సేవ పేరుతో లక్షల మందిని మతం మార్చిన తెరీసాకు ఉంది. మొన్న ఎవరు ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు, తెరీసాకి కమిటీ ఉంది, అందుకే సెయింట్ హుడ్ వచ్చింది. డొక్కా సీతమ్మ గారికి ఏం కమిటీ లేదు, కమిట్మెంట్ తప్ప, అందుకని ఆవిడకి అవార్డులు రాలేదు. అంటే మనకు అసలు చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, మనకి కమిటీలు వేయడం, కమిటీలు వేసి సేవ చేయడం అలాంటి లక్షణాలు లేవు. అన్నం పెట్టడం అంతే. వాడి శత్రువైనా రాముల వారి వంశంలో గంగని తీసుకొచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఇక్కడ మిషన్, ఒక పథకం ఏంటిది, కాకతీయ మిషన్. ఇంకోటి కూడా ఉంది, భగీరథ మిషన్. మిషన్ భగీరథ. భగీరథ ఎందుకు పెట్టారు? కాకతీయ ఏమో చెరువుల కోసం, భగీరథ ఏమో వాటర్ స్టోర్, గంగ. అవునా? గంగని తీసుకొచ్చాడు. ఈ భగీరథుడు మరి చాలా గొప్ప రాజు కదా, రఘువంశంలో రాజు. కానీ ఆయన సన్యాసం స్వీకరించి ఎవరినైతే ఓడించాడో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎలా ఉంటుంది సార్ అవమానం? వాళ్ళు తిట్టాలంటారా? ఓ చూపు చూస్తే చచ్చిపో. మరి సన్యాసం స్వీకరించాక శత్రువు ఇంటికి కూడా వెళ్ళాలి, చేయి చాచాలి. ఎందుకని చెప్పండి? అహం తొక్కేయడానికి. మీరు చూడండి ఎప్పుడైనా, అంటే ఇప్పుడు తగ్గింది. ఓ 30 ఏళ్ల క్రితం ఒక చెంబు, దానికి పసుపు గుడ్డ, చెప్పులు లేకుండా ఫ్యామిలీ అంతా మేము తిరుపతి వెళ్తున్నామండి అని భిక్షాటన చేసేవాడు. అతను బిగ్ షాట్, కానీ భిక్షాటన చేసేవాడు. ఎందుకని? డబ్బులు లేకనా? ఆయన రోడ్డు మీద నడిచి వెళ్ళక్కర్లేదు,
విమానంలో కూడా వెళ్ళగలడు, ఆయన భిక్షాటన చేస్తాడు. ఎందుకంటావు? మొక్కుకుంటారు మేము భిక్షాటన చేసి వస్తామని. భిక్షాటన ఎందుకు చేయాలి? అహం చంపడానికి. మనందరిలో అహంకారం ఉంది, అహంకారం చంపడానికి. అదే పెద్ద ప్రమాదం. అందుకే పాట ఉంది ఘంటసాల గారు, కోటికి పడగెత్తిన ధనవంతుడు కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు నీ గుడి ముంగిట సామాన్యుడు. అందుకని భగవంతుడి ముందు మనమంతా సమానం అనేటువంటి అందరూ ఆ భావాన్ని పొందాలని ఈ విధమైన వినయంతో కూడి మన వాళ్ళు ముందుకెళ్ళారు. మీరు అడిగిన ప్రశ్న అన్నీ లీలలే అంటే ఇదిగో దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. మనకి బాధ్యత ఉందిగా, మన బాధ్యత ఉందిగా. ఇప్పుడు మన పిల్లోడే ఉన్నాడు. మీకు ఒక చిన్న కథ చెప్పనా, అంటే మీకు పట్టుకుంటారని. నలుగురు గురుకులం నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నారు, రిటర్న్ వెళ్ళిపోతుంటే వాళ్ళు నలుగురు మూటలు తెచ్చుకున్నారు. ఏం మూటలు? భోజనం. దారిలో మరి తినాలి కదా, అయితే నడిచి వెళ్ళడమే కదా. ఈ నలుగురు ఓ సాయంకాలం అయింది, ఇంకా ఒక చెరువు కనపడింది, ఒరే నువ్వు కాపలా ఉండు మేము స్నానం చేసేస్తాం అని ముగ్గురు ఆ 4 మూటలు వాడి దగ్గర పెట్టి వెళ్ళారు. వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల వీడు ఆకలేస్తుంది, ఆడి మూట తినేశాడు. సరే, రెండో మూట కూడా తినేశాడు, 3 కూడా తినేశాడు, 4 తినేశాడు. అంటే ఇప్పుడు నడిచి నడిచి వచ్చిన వాళ్ళు పొద్దున్నుంచి స్నానం చేశాక ఆకలి ఎలా ఉంటుందండి? కరకరలాడిపోద్దా? ఇక్కడ చూస్తే మన కోట శ్రీనివాసరావు చెప్తాడు, ఏంటి నా బట్ట ఓన్లీ బట్ట ఉంది అంటే పూర్వం మూట కట్టుకునేవారు తెలుసుగా వస్తానులో. వీళ్ళకి ఆల్రెడీ ఆకలి ఉంది, కోపం కూడా వస్తుంది కదా. ఏంట్రా 4 అంటే ఆకలి వేసింది అందుకని తినేశాను, క్షమించండి రా ఏమనుకో అని ఏదన్నా కొంచెం అలా బతిమాలు ఉంటే వాళ్ళు సర్లే అని ఏదో నీళ్ళు తాగి వెళ్ళిపోతారు. వీడు తిన్నది కాకుండా ఏంట్రా ఎవడు తింటే ఏంటి, అహం వైశ్వానరో బొత్వ ప్రాణ దేహమాశ్రిత, నేను తింటే మీరు తిన్నట్టే. బీపీ వద్దా రాదు చెప్పండి, మండుద్దా మండదా? శ్లోకాలు కూడా చెప్తావు నువ్వు ఇప్పుడు, తినేసింది కాక మళ్ళీ ఉపన్యాసమా? వీళ్ళకి రావా శ్లోకాలు? వీళ్ళకి రావెట్టండి. నేను తింటే మీరు తిన్నట్టే, అహం వైశ్వానరో బొత్వ ప్రాణ దేహమాశ్రిత అని చెప్పాడు. వాళ్ళకు కూడా శ్లోకాలు వచ్చిగా దగ్గరలో అటు ఇటు చూశారు. 3 కర్రలు తీసుకుని వాళ్ళు ముగ్గురు ఒకే శ్లోకం చెప్పారు. నైనం చందంతి శస్త్రాన్ని నైనందాతి పావక నచైనం క్లేదయంతాప్యో నశోచతి మారుత అంటే ఏంటి? నశోషతి మారుత అంటే ఏంటి? ఆత్మ అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడుపబడదు. నువ్వు ఆత్మవు కదా, నేను తింటే నువ్వు తిన్నట్టే కదా, ఆత్మ చచ్చిపోదు. వీడు ఉపన్యాసం ఇచ్చాడుగా అందుకని వాడిని బాధేశారు. అంటే కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత, అలా ఉండకూడదుగా. అందుకే ప్రాక్టికల్గా ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి స్వల్పమైనటువంటి ఆ స్వేచ్ఛని సద్వినియోగం చేసి, ఏమండి ఇప్పుడు కృష్ణుడు దేవుడు పుట్టడంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. అయినా కూడా కొన్ని యాక్టివిటీస్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ చేసాడా? మాట్లాడడానికి వెళ్ళాడా? గొడవ అయింది కదండి. ఇక్కడే కూర్చుని కౌరువులు వేసేయచ్చు కదా. డ్రైవింగ్ పని చేయడం, ఆ రోజు ఆ గుర్రాలను కడగడం, వాటికి తిండి పెట్టడం, అవసరమా? అవసరమా? అంటే మనం చేయవలసిన కనీస కర్తవ్యం మనం చెయ్యాలి. చెప్పారు కదా అదే పాటలో, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు. కాబట్టి మన పని మనం చేయాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎలాగా? అదే గురువుగారు. అయితే ఇక్కడ చాలామంది విమర్శ కూడా నడుస్తుంది. అది ఎలా అంటే అది లేకపోతే అనుకోవాలి. అదే గురువుగారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పని అంటారు కదా పెద్దలు ఎప్పటి నుంచో. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మన సనాతన ధర్మంలో మనకు సంబంధించిన ఏదైతే హిందుత్వం ఉందో దానిని మనతో పాటు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సక్రమంగా ఉన్నారు అని చెప్పని మీరు భావిస్తున్నారా? మన బంగారం బాగుంటే ఎవరినో మనం అనక్కర్లేదుగా.
మరి ఇక్కడ మన బంగారమే బాగాలేదు కదా గురుగారు. దాని సరి బంగారం బాగోకుండానే మనం ఇతరులను కూడా విమర్శిస్తున్నాం. కాదు అసలు ఇతరులు ఎవరున్నారు చెప్పు. ఇతర మతస్థులు కూడా చూపించు. ఇప్పుడు మన రాంబాబు ఇతరుడా, సతీష్ ఇతరులా? ఇప్పుడు మన దాంట్లో వచ్చేటప్పటికి నువ్వు చెప్పు, నువ్వెవరు? మన మతాన్ని నువ్వెవరు? మన మతాన్ని కాదు నువ్వెవరు? నేను హూ ఆర్ యు అని అడిగాను. నువ్వెవరు? నేను ఒక మనిషిని. ఇప్పుడు నీ ఆక్యుపేషన్ ఏంటి, నీ వృత్తి? వృత్తి వచ్చేటప్పటికి ఒక జాబ్ కదా కదా. అలా నువ్వు ఎవరినైతే ఇతరులు అంటున్నావో వాడు ఇతరులుగా భావించబడుతున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడైతే రియాక్ట్ అవుతున్నానో దేనికి రియాక్ట్ అవుతున్నాను? ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్లు మీ ఇంటికి వచ్చినాయి అనుకో, కొనకపోవడం ఎవడిష్టం? మన ఇష్టం. కొనలేదనుకోండి, వాడు నోరు జారాడు అనుకోండి, అప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ వాడచ్చా, వాడి మీద వాడకూడదా? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. కొనకపోతే వాడు వాక్కూడదు కదా, నోరు జాగ్రత్త, నేను చేయి జాగ్రత్త అంతే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ దేశానికి క్రైస్తవానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు. సో పోని నీకు నచ్చింది, డబ్బా కొట్టావు, కొడితే కొట్టు, ఇళ్ళ దగ్గరికి వచ్చి కొడితే. నిన్న ఒక పోస్ట్ ఉంది, ఆ సెల్లో ఉంది, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, తూర్పుగోదావరి జిల్లా, దాని ఎదురుగా ఈ శవార్త పెద్ద ఫ్లెక్సీ, ఆంజనేయ స్వామి గుడి గోడ మీద ఒక పోస్టర్ అంటించేయడం, రాముల వారి గుడిలో కరెంటు తీసుకుని రాముల వారి గుడి ముందే ఈ ఎండిపోయిన శవానికి ఈడు పేదన. రియాక్ట్ అవ్వాలో వద్దా చెప్పు? మరి ప్రజల్లో చైతన్యం వచ్చిందంటారా? మరి వచ్చింది కాబట్టేగా ఈ రియాక్ట్ ఎలా అవుతుందో మరి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మీరు కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎక్కడైతే మొబైల్లో చూసారో, మీరు ఎక్కడైతే సన్నివేశాలు జరుగుతుందో దాని మీద మీరు రియాక్ట్ అయ్యి మీరు మాట్లాడడం జరుగుతుంది. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కొంత నానా ఇప్పుడు అందరూ ఒకలా ఉంటారా? అందరికీ ఒకే ఫోర్స్ ఒకలాగే ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న రాత్రి ఒక ఫోన్ వచ్చింది హైదరాబాద్ జిల్లా, గురుగారు మీకు చాలా ధన్యవాదాలు అన్నాడు. ఏం నాయనా అన్న, మీ వలన మా ఊళ్ళో గొర్రెలు లేకుండా పోయారు, 17 గొర్రెలు ఉండేవి, వాళ్ళకి మీ వీడియోలు చూపించాను. ఎందుకని వారిని గొర్రెలు అంటున్నారు? నేను అనలేదు బాబు. మళ్ళీ ఈ ప్రశ్న విని బోర్ అయిపోతున్నాను. ఏం దగ్గర నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఫేమస్ అయింది నాన్న. ఇప్పుడు ఉదాహరణకి కారు అనేది ఎప్పుడు పుట్టింది? కారు పుట్టి ఒక 200 ఏళ్ళు అయిందా? కానీ ఇక్కడ ఓ పార్టీ దాన్ని వాడింది 20 ఏళ్ళ నుంచి, అలా ఫేమస్ అయింది. కారు లేదా అంతకుముందు? అంటే ఆ పార్టీ లేకముందు కారు లేదా ఏంటి? ఆ పార్టీ కారు గుర్తుగా పెట్టుకుంది. అలా ఈ గొర్రె పదం నా వల్ల ఫేమస్ అవ్వచ్చు, కానీ అది పాపం ఎప్పటి నుంచో. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి హోల్సేల్గా? మిమ్మల్ని అందరినీ మీడియా పీపుల్, మీడియా టీం హట్ అవుతారా ఏంటి? ఇప్పుడు మీడియా, ఇప్పుడు నీ పేరు మర్చిపోయాను, నీ పేరు మర్చిపోయా, ఆయన పేరు మర్చిపోయాను, ఒరే మొన్న వచ్చారు రెడ్డి వాళ్ళు ఎవరు, ఆ మీడియా వాళ్ళు అనొచ్చుగా, అట్టవరుగా. అలా మిమ్మల్ని మీడియా వాళ్ళని మీరు ఎలా భావిస్తున్నారో వాళ్ళని గొర్రెలని వాళ్ళే భావించబడి వాళ్ళు గాడ్ అనుకునే ఆయన అడ్రస్ చేశారు. ఏమని? కొంచెం వాళ్ళ భాషలో చెప్పనా? కాదు, నా భాష కాదు, మీరు మీడియా వాళ్ళని మీరే చెప్పుకున్నారు, నేను కాదు కదా. అలా నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చి తిని. సో దే కన్సిడర్, నేను కాదు. కాబట్టి అసలు నా పదం కాదు అది. అయితే గురువు గారు, అంటే మన గ్రంథాలు కానీ మన శాసనాలు కానీ ఏం చెప్పలేదు కదా పరమతాన్ని మనం దూషించొద్దు. అసలు పరమతాలు లేవుగా. కరెక్టే గురుగారు. అంటే చాలా మంది ఇప్పుడు మీరు సరే ఇప్పుడు ఆ మాట చెప్దాం. మీ ఇంటికి వచ్చి ఎవడో ఒకడు చెత్త బొట్టు నిండా చెత్త ఉంది, అది మీ ఇంటి గుమ్మ ముందు వేసాడు, ఇప్పుడు ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అంటావు? అన్నం తినే ఓ వ్యక్తిలా నువ్వు బీపీ లేస్తుంది, లేస్తేనే నువ్వు బ్లడ్ నీకు హెడ్ ఉన్నట్టు, లేకపోతే మూసి వాటర్ ఉన్నట్టు, సేమ్ అంతే అంతే. వాళ్ళు కొలిచే దేవుణ్ణి మీరు వాడు ఎవడైతే నాకెందుకు, అంతేనా? వాడు ఎవరినైనా కొలవమను, కానీ వాడే కరెక్టు, వాడే గాడ్డు అన్నప్పుడే రైద్దా రాడ్డు అనాల్సి వస్తుంది. మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు, మీరు అరగంట చెప్పండి మీ నాన్నగారి గురించి, వింటాం. సరే బోర్ కొట్టినా వింటాం. మీరు మీ నాన్నగారి గురించి చెప్తూ, ఏం పేరు నాన్న? శ్యాము, మా నాన్నతో పోలితే వీళ్ళ నాన్న వేస్ట్ అని మొదలెట్టావు అనుకో, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బీపీలు వేస్తున్నా లేదా? అంతే. ఇప్పుడు వాళ్ళు 2 చెక్కల మీద ఒక 3 మేకులు కొట్టిన ఒక ఎండిపోయిన శవాన్ని గాడ్ అని అనుకుంటున్నారు. లెట్ దెమ్, మాకే అబ్జెక్షన్ లేదు. కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మావోడే బాసు, నమ్ముకపోతే లాసు
అన్నారు అనుకోండి, అప్పుడు రైట్ ద రాడ్ అనాల్సి వస్తుంది. అందుకని మనం రియాక్ట్ అవుతున్నాను నాన్న అంతే, మనం రియాక్ట్ అవుతున్నాం అంతే. చాలామంది ఇంకోటి ఏంటంటే దురదృష్టం, అసలు బైబిలు ఖురాను భగవద్గీత ఎవడో చదవడు, ఇంక్లూడింగ్ యూ, జీరోస్. చివరికి పాస్టర్లు కూడా అంతా. పోనీ అడుగుదాం, ఎవరైనా ఫోన్ చేయనా, గోరికి ఎవరికైనా ఫోన్ చేయనా? అవును, అంటే పాస్టర్స్ ని మీరు ఒక 26 ప్రశ్నలు అదే తీసా ఇద్దామని. 13కి సమాధానం చెప్పినా నేను ఒక ₹1,00,00,000 ఇస్తా అని మీరు అన్నారు కదా. 13 3 చెప్పమని చూద్దాం. అదే అంటే ఆ ప్రశ్నలు ఏంటివి అని. అందుకే తల్లి ఇస్తున్నాను రా. అంటే మీరు అన్నట్టుగానే మీరు ఎలా అయితే 26 ప్రశ్నలు అడుగుతున్నారో అలాగే. ఒరే అన్న రమేష్ గారు, ఇది మంచి పాయింట్. శ్యామ్ ఒరే చెప్పరా, నువ్వు బాగా అడుగు దా. ఇప్పుడు మళ్ళీ రైట్ ద రాడ్ విత్ ఆయిల్ దా. అదే గురుగారు, మీరు ఎవరినైతే అడిగారో విజయ్ ప్రసాద్ గారు అని చెప్పని ఆయన 15 ప్రశ్నలు సమాధానం చెప్పండి అని చెప్పని ఆయన అడిగారు. కానీ ఒక ప్రశ్న చెప్పనా, మీరు ఎలిజిబిలిటీ కాదా అని చెప్పని ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి అని చెప్పను. ఇప్పుడు 26లో 13 చెప్పమన్నాను, మొత్తం అన్నీ చెప్పేస్తాను డైరెక్ట్ ఠటాక్ అని నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ రమేష్ గారి ఇంట్లో ఉన్నప్పుడే, ఆ రోజు ప్రయాణం కూడా. ఒక్కటి చెప్పండి శాంపిల్ కన్నా, ఒక్కడికి కూడా చెప్పలేదు ఎంతవరకు. ఇప్పుడు 3 నెలలు అయింది, 4 నెలల్లో. పోనీ ఆ టాపిక్ పక్కన పెడదాం. నువ్వు 15 క్వశ్చన్లు అన్నావు కదా, ఇగో ఇక్కడ హనుమంతుడు, రాముడు, అమ్మవారు, శివుడు ముందు చెప్తున్నా, ఎవ్వడో నోబడీ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ హిందూస్. ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఒక సిల్వర్ షాప్ ఆయన వచ్చారు కదా, గోల్డ్ జ్యువెలర్స్, ఆయన షాప్ పెట్టుకుని బోర్డు పెట్టుకుని వాళ్ళ జ్యువెలర్స్ అమ్ముతున్నాడు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నీకేమన్నా రైట్ ఉందా ఆయన క్వశ్చన్ చేయడానికి? ఎందుకు అమ్ముతున్నావు, గ్రాము 300 3000 ఎందుకు? అలా క్వశ్చన్ ఏం లేదు కదా. డిమార్ట్ వాళ్ళని క్వశ్చన్ చేస్తావా? చెయ్యం. రిలయన్స్ స్మార్ట్ వాళ్ళని ఏం చేస్తావా? విజేత వాళ్ళని ఏం చేస్తావా? కానీ మీ ఇంటికి వస్తారే ప్లాస్టిక్ సామాన్లు అవి అమ్మడానికి, కుక్కర్లో స్టవ్లు అవి అమ్ముతానికి వస్తారే, ఎంత 5,000 ఎందుకు 2,000కి 2,200 చేసుకో. అంటే అక్కడ చిన్న వ్యాపారులు అని చెప్పని చులకనగా చూసాను అంటారా మీరు? కాదు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు, నీ దగ్గరికి అడుక్కోవడానికి వచ్చాడు, వాడు నిన్ను అడుక్కోవడానికి వచ్చాడు. కానీ ఇక్కడ రిలయన్స్లో ఏం పెట్టారు, ఫిక్స్డ్ అని పెట్టారు. నువ్వు కొంటే కొను లేకపోతే లేదు. నేను చెప్తున్నాను, స్ట్రాంగ్గా చెప్తున్నాను, నేను నమ్మే రాముడిని, కృష్ణుని, అమ్మవారిని, శివుడిని, నువ్వు నమ్మినా నమ్మపోయినా పర్వాలేదు. ఈ ఒక్క మాట చెప్పమన్నాను, మేము నమ్మే అల్లాని యేసుని నమ్మపోయినా పర్లేదని. మొత్తం దరిద్రం వదిలిపోతుంది ప్రపంచానికి. చెప్పమని చూద్దాం. మన హిందూ ధర్మంలోనే ఇటువంటి చర్యలు చేసేవాళ్ళు ఎవరూ లేరని చెప్పని మీరు భావిస్తారా? అంటే ఇటువంటి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము పూజ చేస్తాం, ఆ పూజ చేస్తాం, ఈ దేవుడు చేయాలి, ఆ దేవుడు చేయాలని చెప్పని ప్రజల దగ్గర నుంచి చాలా వరకు డబ్బు తీసుకుని అటువంటి వారిని మోసం చేస్తున్న వాళ్ళు లేరని చెప్పని. మోసం చేసిన తన్నండి, ఏం చెప్పాను, తన్నండి అని చెప్పా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలా మంది మీరు అన్నట్టుగా ఎవరైతే మీరు వాళ్ళని ఎవరినైతే గొర్రెలు అని చెప్పని అంటున్నారో, ఇటువైపు మనం కాదయ్యా. ఇప్పుడు ఏదైనా ఇవ్వాలనుకో, ఇలా ఇస్తే కొంచెం హట్ అవుతారు కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తే. కుడి చేయి లేనప్పుడు ఎడం చేత్తో ఇవ్వచ్చు. ఎవరో ఈ జొమాటో స్విగ్గీలో ఒక అమ్మాయి, అది వీడియో వచ్చింది, ఇలా ఇస్తే ఆపోజిట్ పర్సన్ డోంట్ హ్యావ్ మేనర్స్ అన్నాడు. అంటే పాప మా అమ్మాయికి కుడి చేయి బాగుండదు, ఇలా ఇస్తుంది. పాపం వెంటనే అతను సారీ చెప్తాడు అనుకోండి. అలాగా తప్పు ఎక్కడున్నా మనం ఖండిస్తాం, అందులో ఏం సందేహం లేదు. మన హుండీ ఉంది, ఇక్కడ హుండీ పెట్టారు, హుండీలో వేయచ్చు వేయక్కర్లేదు, నీకు ఆప్షన్ ఉంది. నేనేం చెప్తాను తెలుసా, దాదాపు 6-7 ఏళ్ళ నుంచి చెప్తున్నా, సే నో టు హుండీ. స్టిక్కర్లు కూడా అంటించాం మేము. ఇక్కడ హైదరాబాద్లో పివి నరసింహారావు గారి సమాధి దగ్గర స్టిక్కర్లు రిలీజ్ కూడా చేసాం, అంటించాం కూడా. హుండీల్లో డబ్బులు వేయద్దు అని చెప్తాను నేను. ఎవడైనా పాస్టర్ అని చెప్పండి, దశంభాగాలు ఇవ్వక్కర్లేదని చెప్పండి, మొత్తం వ్యవస్థ అంతా సెట్ అయిపోద్ది. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి మాదొకటే కరెక్ట్ అన్నప్పుడు ఇంత రియాక్షన్ వస్తుంది అంతే. మీ నాన్న గురించి మంచోడని చెప్పండి, వింటానే ఉంటాం. నువ్వు ఈ ఎండిపోయిన శవం నిజమైన దేవుడు, మీరు బొమ్మలను పూజిస్తున్నారు, మీరు రాళ్ళను పూజిస్తున్నారు, మళ్ళీ ఆడి పేరు రాంబాబు అనే పేరు లేకపోతే ఆ చవటకి కూడి దొరకదు. సత్యబాబు, సతీష్ అని పేరు, సాంబశివ అనే పేరు సంతకం పెట్టకపోతే ఆడికి అన్నం దొరకదు. వాడు వాడుకునేదేమో
రాముడి పేరు శివుడి పేరు. వాడు విమర్శించేది రాముడిని శివుడిని. సర్టిఫికెట్లో హిందూ. ఆడేదో పెద్ద బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినట్టు బిల్డప్. ఇప్పుడు యేసు అనే ఒక ఫిక్షన్ క్యారెక్టర్ కోసం ఇక్కడున్న గొప్ప వాళ్ళందరినీ అవమానించే హక్కు ఎవడిచ్చాడు? అందుకని పనికిమాలిన బైబిల్ అని చెప్పేది. ఊరికే అన్నాం. చెప్పు. అదే గురుగారు. అయితే ఇప్పటికీ చాలా మంది మనలోనే ఇప్పటికీ ఏదైనా చరిత్ర గురించి మనం చెప్పుకోవాలనుకున్నా కానీ, ఏదైనా చరిత్ర సంబంధించిన ఆ సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా, ఇప్పటికీ కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పని ఒక నువ్వు అప్డేట్ అవ్వలేదని నాకు అర్థమైంది. పెట్టారు. నువ్వు అప్డేట్ అవ్వలేదు. ఆ క్రీసే తీసేశారు. ఎవరు? యునెస్కో అది ఉందిగా, WHO వాళ్ళే తీసేశారు. అది సామాన్య శకం. ఇప్పుడు క్రీస్తు శకం లేదు. ఇది ఇంపోజ్డ్ మన మీద. ఎవరి వలన? ఈ బ్రిటిష్ వాళ్ళ వలన. ఈ భాష కావచ్చు, లేదా ఈ వేషధారణలు కావచ్చు, ఇవన్నీ మన మీద ఇంపోజ్డ్, మన మీద రుద్దబడ్డాయి. వాళ్ళు మన సొమ్మెత్తికెళ్ళిపోయి మన మీద దుమ్ము కొట్టారు. వాళ్ళది ఏదో చరిత్ర ఉంది అనుకోకండి. ప్రపంచంలో ఎవరికైనా లాంగెస్ట్ ఎవిడెన్స్ ఉందంటే అది మనకి మాత్రమే. చెక్ చేయి చరిత్రలో. విశ్వం మొత్తం కూడా ఇప్పుడు హిందుత్వం ఉందని చెప్పని అనుకోవచ్చా? అనుకోవచ్చండి. కొట్టి చూడు ఒకసారి, నెట్లో కొట్టు. ద ఓల్డ్. ఈ మతాలన్నీ కూడా ఎందుకని పుట్టుకొచ్చినాయి అంటారు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఒక మీడియాలో పనిచేసే వాళ్ళు ఇంకో మీడియాలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఏదో శాలరీ కావచ్చు, లేకపోతే ఎక్కడ ఇబ్బంది కావచ్చు, ఇంకోటి వాటి రిక్వైర్మెంట్. అవునా? ఈ కొత్త మతాలు ఎప్పుడు పుడతాయి? ఈ నియమాలు అవి పాటించలేనప్పుడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరిని చెప్పులు వేసుకోలే. ఎందుకని? ఎక్కడున్నాం? గుళ్ళో ఉంది. ఎక్కడున్నావురా? తిప్పు, హనుమంతుని చూపించము. ఎక్కడున్నా? గుళ్ళో ఉన్నాం కదా. అవునా? అది ఈ నియమం చర్చిలో ఉంటుందా? ఉండదు. మీరు స్నానం చేసే వచ్చారు, నేను స్నానం చేసే వచ్చాను. అందరూ స్నానం చేస్తేనే గుళ్ళోకి వస్తాం మనం. ఏంటి? ఎంత చదువు లేనోడు కూడా చెప్పులు వదిలేసే వస్తాడు. ఎంత చదువు లేనోడు కూడా. ద వే అవర్ కల్చర్ కదా. అది వాళ్ళకైతే ఏంటి? అసలు స్థానం సంబంధంలే. అవునా? అలాగే మనకి బోల్డ్ పండగలు. ఉగాది ఎప్పుడు వెళ్ళిందండి? ఎన్నో తారీఖు? 8వ తారీఖు. 8. ఈ నెల 8. మళ్ళీ 5 రోజుల్లో మళ్ళీ శ్రీరామనవమి. మళ్ళీ రేపు హనుమాన్ జయంతి. అంటే వితిన్ 10 days 15 daysలో 3 పండుగలు వచ్చింది. 15 daysలో మనకు 3 పండుగలు. పాపం వాళ్ళకి ఒక్క పండగ సంవత్సరానికి. అవునా? మనం ప్రతి పండగ మనకి మన స్థాయి కొద్దీ చేస్తాం. ఖచ్చితంగా ఉగాది అయితే కొత్త బట్టలు వేసుకోవడం, సంక్రాంతి కొత్త బట్టలు వేసుకోవడం, ఇల్లు అవి శుభ్రం చేసుకోవడం, ఇలా మనం పండగ. ఆ మాటకు వస్తే మనకి ఎవ్రీడే పండగ. తిరుమల స్వామివారు ఉన్నారు. ఏంటి పేరు అక్కడ? ఆయన పేరేంటి? నిత్య కళ్యాణం పచ్చతోరణం. పచ్చతోరణం నిత్య కళ్యాణం. రోజు పండగే. అందుకే స్వామివారికి ఏం చెప్తారు? నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవ, వివిధోత్సవై. ఇంకా చాలా ఉన్నాయి. సంవత్సరం 365 రోజులు అయితే ఉత్సవాలు 450. సో అలా మనం పండగలు చాలా చేస్తాం. మనం ఏం నియమాలు చెప్తాం. సో ఎవడైతే ఈ పండగలో భారంగా భావిస్తాడో, ఈ నియమాలు భారంగా భావిస్తాడో వాడికి చాలా ఈజీ కదా. ఇంకోటి అంటే మనమేమో అది మాని ఇది మాని అంటే, ఉదాహరణకి అయ్యప్ప స్వామి మాల వేశారు అనుకోండి, అయ్యప్ప మాల. చెప్పులు వేసుకోకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, నేల మీద పడుకోవాలి, ఇలా చాలా నియమాలు చెప్తామా. సో వాళ్ళకి ఏ నియమాలు లేవు కదా. చక్కగా సింగిల్ డైలాగ్. వాళ్ళకి గొడవ ఉండదు. పాపలో మేము అనేస్తే గొడవ వదిలిపోద్ది అని వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ బుక్కు గట్టి. ఎప్పుడైనా చూసారా బైబిల్? తిరగలే కదా. హార్డ్లీ ఒక 1000 పేజీలు ఉంటుంది. ఎంతమంది రాశారు తెలుసా? దానికి 44 మంది రాశారు. రామాయణం తెలుసా? ఎవరు రాశారు? వాల్మీకి. ఎన్ని శ్లోకాలు తెలుసా? 24,000 శ్లోకాలు ఒక్కడే రాశాడు. మహాభారతం తెలుసా? ఎవరు రాశారు? వ్యాసుల వారు. ఎన్ని శ్లోకాలు? 1,00,000 శ్లోకాలు. ఇది మన కెపాసిటీ, అది వాళ్ళ కెపాసిటీ. నేనేమంటానంటే ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే చెప్పండి, మనం కూడా వెళ్ళిపోదాం. నేను చెప్పేది అది. ఇక్కడ లేనిది ఉంటే చెప్పండి. నీకు క్వశ్చన్స్ ఇచ్చాను కదమ్మా. మన దగ్గర లేనిది వెళ్ళిపోదాం మనం కూడా.
మనందరం మారిపోదాం. గురుగారు మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు మా భగవద్గీత గురించి చెప్పారు, రామాయణం గురించి చెప్పారు. అయితే ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా మీరు మీరు దీనికి సమాధానం చెప్పండి. చెప్తా ఏదైనా. ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ఏదైతే క్రిస్టియానిటీ ఉందో వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు. వారు చదివినా చదవకపోయినా దాని గురించి తెలుసుకోకపోయినా కానీ అది పట్టుకుని వాళ్ళంతా పవిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ ఖురాన్ కూడా అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అదే విధంగా ఉంటుంది ముస్లింల దగ్గర. మరి హిందువుల ఇంట్లో ఎందుకని భగవద్గీత అనేది ఉండట్లేదు? అంటే మనకి అలా ఫోర్స్ లేదు నాన్న, మనకి స్వేచ్ఛ ఎక్కువ. అసలు భగవద్గీత మీరు చదవలేదు కాబట్టి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంచి అది ఏంటిదని చెప్పని అడిగితే కనీసం అది దానికి తెలిసిన విషయమైనా 2 ముక్కలు చెప్తే దాన్ని బట్టి కూడా వాళ్ళు నువ్వు చెప్పిందే కాదు, నువ్వు చెప్పిందే నాన్న శ్యామ్. మన పెద్దవాళ్ళు చెప్పారు, మీరు భాగవతాన్ని నిత్యం భాగవత సేవయ అని చెప్పారు. భాగవతాన్ని చదివినా చదవకపోయినా ఆ పెట్టి, భాగవతం పెట్టిన పెట్టి ఉంటుంది కదా, దాని మీద రోజు 2 పుష్పాలు పెట్టండి అన్నారు. అంటే ఏదో రోజు దాన్ని అని ఉద్దేశంతో. కానీ మీకు ఇది చెప్తే మనం అంటే కొన్నిటికి మనం నవ్వాలో ఏడవాలో తెలదు. ఒకసారి విజయవాడలో భగవద్గీతలో 3 అంతస్తులో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మెట్ల మీద వెళ్ళాలి, బోల్డ్ భగవద్గీతలు అన్ని పైకి మోసుకెళ్ళలేం కదా, వెళ్ళి ఇంట్లో పెట్టాం. మేము పట్టుకెళ్ళిపోవాలి. కొన్ని రోజుల తర్వాత పట్టుకెళ్ళిపోతూ, అమ్మ మీ ఇంట్లో భగవద్గీత ఉందా అన్న. అంటే లేకపోతే ఇద్దామని. ఆవిడ ఉండి ఉందండి అంది. అంటే నేను గమ్మునుంటే ఇంక సరిపోయేది. ఓసారి తీసుకురండి అన్న. అంటే అది ఎక్కడ ఉందో తెలదు. లేదు అంటే మీరు ఏమన్నా అంటారేమో అనుకోవచ్చా? అది ఉంటుంది అక్కడెక్కడో. అదే రిమోట్ అడుగు, టక్కున కుక్కపిల్ల తెచ్చేస్తుంది. మొన్న ఎవరింటికి వెళ్ళాం, మన అది ఎవరు, అది జటప్రో వెళ్ళాం. భగవద్గీత అడిగితే ఏదో పుణ్యం మాకు పెద్ద బాలశిక్ష ఒకటి తెచ్చిచ్చారు. గుడిలో మెల్ల భగవద్గీత కనపడలే కానీ ఏదో బుక్కులు తెచ్చిచ్చారు. అందులో 2 బుక్కులు చదవట్టేసి, టీవీ ఉందమ్మా, ఇదిగో ఈ గుమ్మం ఈ గుమ్మం ఉందా, ఆంజనేయస్వామి గుమ్మం, ఈ ఆంజనేయస్వామి గుమ్మం ఇలా అడ్డంగా పెడితే అంత టీవీ ఉంది. ఈ టీవీ వచ్చిన తర్వాత హరికథ, బుర్రకథ, ఒగ్గు అవన్నీ పక్కకి వెళ్ళిపోయాను. మనకి పూర్వం ఎలా అంటే ఇంటి ముందు ముగ్గు, పల్లెల్లో ఒగ్గు. కానీ ఇప్పుడు లేట్ నైట్ రగ్గు, లేట్ నైట్ పెగ్గు. దిస్ ఫెలో బిహేవ్ లైక్ ఏ పిగ్. మీకు చిన్న సంఘటన చెప్తాను, శ్యామ్ అడిగిన దానికి రిలేటెడ్. ముస్లిం కుర్రోళ్ళంతా జిమ్ముల్లో ఉంటున్నారు, హిందూ కుర్రోళ్ళంతా పబ్బుల్లో ఉంటున్నారు. డబ్బు ఎక్కువై గబ్బు తెచ్చుకుని జబ్బు తెచ్చుకోవడానికి పబ్బుల్లో తిరుగుతున్నారు. కొందరు అయితే పబ్బుల్లోకి వెళ్ళి ఉగాది పచ్చడి గురించి కూడా మాట్లాడుతుంటారు. మనకి అంటే ఇదంతా ఎందుకో చెప్పనా, శ్యామ్ మంచి మాట చెప్పాడు, చెప్పచ్చు అని. పిల్లలు ఎప్పుడూ బంగారు కొండలే. నిన్న వెళ్ళామా, ఎక్కడో ఉపన్యాసానికి వెళ్ళాం, విజయనగర కాలనీ. అక్కడ చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు 10 11 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళు చక్కగా కీర్తన పాడుతున్నారు, శ్లోకాలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఏమంటే ఇప్పుడు మీరు గమనించారా? ఎవరో పిల్లలకి నేను స్టిక్కర్ ఇచ్చానా, వాడు వెళ్ళిపోయి ఏం చేశాడు, వాళ్ళందరూ పట్టుకొచ్చాడు. నేను మీతో మాట్లాడితే ఇలా ఇచ్చానా? పిల్లలు మంచోళ్ళమ్మా, నువ్వు నేర్పించట్లేదు కూడా పాడైపోతున్నారు అంతే. అందుకే ముస్లింలు వాళ్ళ పిల్లల్ని ముస్లింలాగే పెంచుతారు, క్రైస్తవులు వాళ్ళ పిల్లల్ని క్రైస్తవులాగే పెంచుతారు. మన వాళ్ళు మాత్రం బాగా లిబరల్గా పెంచుతారు. అందుకని అటు ఇటు కాకుండా అయిపోతుంది. అయితే మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉంటాయి కదా గురుగారు, ఎన్నో పండుగలు ఉంటాయి, ఎన్నో రకాల పూజలు ఉంటాయి, జాతకాలకు సంబంధించి కానీ రకరకాల పూజలు ఉంటాయి. కానీ అంటే ఇదివరకు పూర్వకాలంలో ఎట్లా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు ఒక పూజ చేయాలన్నా కొన్ని వేల ధరలతోని కూడుకున్నది. అంటే లక్షల్లో కూడా ఉంటున్నాయి పూజలు. అంటే పేద తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు కూడా చేయించుకోలేని పరిస్థితి. అంటే ఇది మభ్య పెడుతున్నారని చెప్పాను అనుకోవచ్చా, లేదా నిజంగా అలాగా కాదు, డబ్బులతో పనే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన వాళ్ళందరికీ కార్డులు, స్టిక్కర్లు, పేపర్లు, ప్రసాదం ఇచ్చానా? మీరు ఇస్తున్నారు గురుగారు, మీరు ఇస్తున్నారు. సరే కాదు నేను అనేది, ఇప్పుడు ఇది ₹1.50 పడిందనా, నేను ఎవరైనా కనబడితే ఈవెన్ ట్రాఫిక్ జామ్లో కూడా ఎవరైనా పలకరించేస్తారు, టక్కున అద్దం నుంచి టక్కున ఇచ్చేస్తాను. దీని మీద మంత్రం నుంచి చదువుకోమని చెప్తాను. వాస్తవానికి ఇది ₹1,00,00,000 వాల్యూ, ఎందుకంటే మంత్రం 10 కోట్ల వాల్యూ, 100 కోట్ల వాల్యూ. ఆ మంత్రం జపం చేస్తే చాలు. ఇది నా మాటలు కాదు సుమా,
నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. ఎవరిది మాట? త్యాగరాజ స్వామి వారు. నిధి సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నారు. కాబట్టి ధనంతో పని లేదే, ధనంతో పని లేదు, అందుకని జ్ఞానంతో పని ఉంది. అదే గురుగారు, అంటే ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా కూడా భక్తులకి ఒక్కసారి శివుడి విగ్రహాన్ని దాకాలి, శివుడికి అభిషేకం చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అట్లే శివుడికి అభిషేకం చేయాలన్నా కొన్ని ఇప్పుడు మా అమ్మాయి క్వశ్చన్ దేవాదాయ శాఖ మీద టార్గెట్ వెయ్యి, వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు దా అడుగు, నేను ఇస్తానుగా, ఇప్పుడు నువ్వు అడుగు. అంటే ప్రతి ఆయన కాదు అడగనే, తను అడగను, నువ్వు అడుగు నాన్న ప్లీజ్, నువ్వు అడుగు, నేను అడుగుతా. గురుగారు, అంటే ఇప్పుడు ఒక బట్టి నీళ్లతో అభిషేకం చేయాలన్నా ఒక ధర, అంటే ఈ పంచామృతాలతో అభిషేకం చేయాలన్నా ఒక ధర, దేవుడి దగ్గర బొట్టు కావాలన్నా డబ్బులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మాలాంటి సాధారణ జనాలకు కావాలనిపిస్తుంది కదా, తప్పు లేదు కదా, మరి ఎందుకు అట్లా? ఎవరి చేతిలో ఉంది దేవాదాయ శాఖ? గవర్నమెంట్. అదన్నమాట. ఎవరిని క్వశ్చన్ చేయాలి? గవర్నమెంట్ కదా. అంటే మీరేమన్నా ఎన్నిసార్లు అడిగాం మనం? ఎన్నిసార్లు అడిగాం? తిరుమలలో ఎంత ఫైట్ చేసాం మనం? నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తా. వాడు టీటీడీ టెంపుల్ చైర్మన్ కానీ, ఏ టెంపుల్ చైర్మన్ కానీ, ఈఓ కానీ, వాళ్ళంతా పనోళ్ళు. వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ ద మేనర్స్. కానీ దరిద్రం ఏంటి తెలుసా? వాడు బాస్లా ఫీల్ అవుతాడు. వాడు బతికేది ఎవరి మీద? మనం ఉండేలో డబ్బులు ఎత్తే. గవర్నమెంట్ బతికేది ఎవరి మీద? మనం ఉండేలో డబ్బులతో. మీకు గుర్తుందా? యాదాద్రి టెంపుల్ మేము కట్టించినాం అన్నాడా కేటీఆర్? ఎవరు పైసలు తీసుకొచ్చి? జనాలు. ఫామ్ హౌసా? హుండీలో హిందువులు వేసిన పైసలతో. మేము చాలా ముందు చూపుతో పనిచేస్తాము, అందుకే యాదాద్రి గుడి మీద రోజు ₹1,00,00,000 సంపాదిస్తున్నాం. అంటే హిందూ దేవాలయాలు దేనికి ఎర్నింగ్? మనకొక్క శ్లోకం రాదు, జై శ్రీరామ్ అనేటోళ్ళని మనం విమర్శించేది. ఇట్లుంది, అవునా? వాడు రాముల వారిని అంబేద్కర్ ఏదో లాక్కెళ్తున్నట్టు కార్టూన్ వేశాడు కదా, వాడు మరి మిగిలిన వాటి మీద అలా చేస్తాడా? మునావర్ ఫారూక్ అనే అతను వచ్చి రాముల వారిని సీతమ్మ వారిని అవమానిస్తూ షో చేస్తే, అతన్ని ఇక్కడ తీసుకొచ్చి అతనితో ఇక్కడ షో పెట్టించి దాన్ని వ్యతిరేకిస్తే కేసులు పెట్టించి షోని షోలా చూడాలి అని షో చేశాడు రాముడి పేరు పెట్టుకుని. ఇప్పుడు అలాంటి విమర్శ మనం ఆలవయం చేస్తే షోని షోలా చూడాలి అంటారా? ఆ లోకు వేస్తుంది ఎవరు గురుగారు? మనమే. ఇప్పుడు నిన్న ఆ అర్చకుడి మీద నీళ్లు పోసి లేకపోతే పండ్లు వేసి కవర్లు వేసి అన్ని ఇబ్బంది పెట్టారు కదా. ఇలా ఇంకొకరు జరుగుంటే చక్కగా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వచ్చేస్తారు. అంతకుముందు నెల ముందే కాకినాడలో ఒక పార్టీ లీడరు గుళ్ళో పూజారిని కొట్టాడు, అది వృద్ధుణ్ణి. అభిషేకం సరిగ్గా చేయలేదని చెప్పాను. అవును, చేతులు నోరు అన్ని వాడి దుర్భాషలు ఆడి. అంటే అక్కడికి వచ్చి కొట్టింది కూడా ఒక హిందువే కదా గురుగారు. అది మన దౌర్భాగ్యం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడి చైతన్యం లేదని చెప్పాను అనుకో. కాదు, ఇక్కడ మీరు ఒక చిన్న మాట, వాడు హిందువు అని నువ్వు అనుకుంటున్నావు, వాడు అనుకోవట్లే. నీకు అర్థమైందా? మనకి అయితే మన రాష్ట్ర, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో హిందువులు లేరు. ఉంటే కమ్మవారు, కాపువారు, శెట్టి గారు, రెడ్డి గారు, శాస్త్రి గారు, వీళ్ళే ఇలా కులాల వారీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు తప్ప నేను హిందువుని, ఇది నా ధర్మం, ఇది నా దేశం అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు. గురుగారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ మనం కొన్ని వీడియోస్ చూసుకుంటే సాయిబాబా తను ఒక ఫకీరు, ముస్లిము, ఆ ఆలయం మనకొద్దు అని అంటున్నారు. అది అంటే ధ్వంసం చేయడం కరెక్ట్ అయినా? చాలా మంది హిందువులు పూజిస్తూనే ఉన్నారు కదా సాయిబాబాను. హిందువులు పూజించే వాటిలో కూడా మీరు వాటిని నానా మీరు చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్ నానా. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు తెలియక వాడుతున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాడి వయసు నుంచి, వాడి పేరేంటమ్మా? మోక్షవర్ధన్కి ఎన్నేళ్ళు? అంటే నాకు 3 ఏళ్ళ వయసు, అంటే వాడికంటే సగం. 3 ఏళ్ళ వయసు నుంచి ఐస్ క్రీమ్ తిన్నాను నేను. ఆల్మోస్ట్ 30 వచ్చే వరకు తిన్నాను, 34 వచ్చే వరకు. తర్వాత ఒక పేపర్ చదివాను నేను, ఐస్ క్రీమ్ దేంతో తయారు చేస్తారని మానేశాను. తెలియక మనం
కొన్ని ఫాలో అవ్వచ్చు, తెలిసాక ఫాలో అవ్వకూడదు. తెలిసాక కూడా ఫాలో అయితే ఫాలో అవుతాం. అర్థమైందా? త్యాగరాజస్వామి వారు ఏం చెప్పారంటే, తెలిసి రామ భజన సేయవే ఓ మనసా, తెలిసి రామ భజన సేయవే. మనం ఏ పని చేసినా తెలిసి చెయ్యాలి. నేను పిల్లల్ని అంటాను, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. సాయిబాబాని గౌరవించు, బట్ నాట్ పూజించు. ఎందుకని? ఆ పదానికి అర్థం లేదు, ఏ శాస్త్రంలోనూ మెన్షన్ చేసింది కాదు. పోనీ ఎవరినన్నా ఓపెన్ క్వశ్చన్, మీనింగ్ చెప్పమని చెప్పి ఎవరినన్నా చూసా, నవ్వేవా? నీకు నవ్వు వస్తుంది కదా, ఆపుకుంటున్నావు కదా అని డైలాగ్ వేయాలి ఇక్కడ. సరదాకినా? మనకి చిన్నప్పుడు అంటే నువ్వు పుట్టక ముందు ఓ పాట వచ్చేది, ఘంటసాల కదా, ఏంటది? శేషశైలవాస శ్రీ వెంకటేశ కరుణించు మా అయ్య శ్రీ చిద్విలాస, శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఏ శైలం? శేషశైల, శేషసాయి. పోతన గారు ఏం చెప్పారు? మంచు తలకాయ అంటే ఎవరిదే, బాగా మేకప్ చేసింది కాదు. శేషసాయికి మొక్కు శిరము శిరము, మధువైరిదవలిన మనము మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు దెల్పెడి గురువు గురువు, తండ్రి హరిజేరుమని అనెడువాడు తండ్రి తండ్రి. మంచి తలకాయ అంటే శేషసాయికి మొక్కేది మంచి తలకాయ అని చెప్పారు. శేషసాయి ఉంది, బట్ నో సాయి. ఏదో సినిమాలో చెప్తాడు కదా, సాయి సిండే, రే నువ్వు సాయి కాదురా కసాయి అని. ఎక్కడ మనం ఏం వ్యతిరేకిస్తున్నాం అంటే, శ్యామ్ బర్త్డే ఎప్పుడు? అక్టోబర్ 17. సో అప్పుడు మనం వెళ్ళి ఏదో పార్టీ పెట్టాడు, వెళ్ళి అతను పలకరించకుండా అక్కడ తినాల్సింది తినేసి నిన్ను ఆయన్ని అందరినీ పలకరించి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు? కాలుతుందా కాలదా? అవునా? అలా అలా వ్యాసుల వారి పుట్టినరోజు గురు పూర్ణిమ ఎవడు చేయడు. శ్యామ్ బర్త్డేకి వెళ్ళి శ్యామ్కి విషెస్ చెప్పరు. అలా బాబా ఎక్కి దూకుతాను డాబా అండి, అలాగా అలా అంటే మన ఇష్టం వచ్చేది చేయకూడదు కదా, మన ఇష్టం వచ్చేది చేయకూడదు కదా. మీ తాత ఇప్పుడు ఎవరన్నా చెప్తారండి, ఎవరన్నా మీ తాత ముత్తాతలు పూర్వీకులు ఎదవలో బుర్ర తక్కువ వాళ్ళు అని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరుగా. మన పూర్వీకులు గురు పౌర్ణిమ అంటే వ్యాసుల వారిని పూజ చేశారు. గురువారం అంటే ఎవరు గుర్తొచ్చేవారు తెలుసా మీకు? ఓ 30 ఏళ్ళు వెనక్కి తెలుసా? అందరు చెప్పండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. గురువారం గురు రాఘవేంద్ర, గురువారం అంటే రాఘవేంద్ర స్వామి గుర్తొచ్చారు. రాఘవేంద్ర స్వామి ఎందుకు? రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంలో ఇప్పుడు ఉన్నారా అని చెప్పారు. నేను ఈ సమాధిలో ఇంకా 300 సంవత్సరాల పైన ఉంటానని చెప్పారు. దానికి మళ్ళీ సాక్ష్యం ఆ బ్రిటిషు మ్యూజియంలో ఎక్కడో ఓ బ్రిటిష్ ఆయన ఎవిడెన్స్తో. అలాంటి సిద్ధపురుషుణ్ణి వదిలేసి, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు సిద్ధపురుషుణ్ణి వదిలేసి మీరు అంటే సాయిబాబా చరిత్రలో మీరు చదివితే ఆయనకి ఏదో డిసీజ్ వస్తే మెడిసిన్ కోసం వెళ్తే ఆ మెడిసిన్ ఏమి అక్కర్లేదు, అంతా అల్లా బాగు చేస్తాడు స్పష్టంగా ఉంది. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే ఏ పేరు చెప్తారు? ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. రఘుపతి రాఘవ రాజారాం 3వ లైన్ ఏంటి? పచ్చి జోకు, పచ్చి జోకు, అది పచ్చి జోకు. అర్థమైందా? ఈశ్వరుడు అల్లా దేవుడి పేర్లు అని ఎవరు చెప్తారు? ఈశ్వరు నమ్మినోడే చెప్తాడు. అల్లా నమ్మినోడు కూడా చెప్తాడా? ఇప్పుడు మొన్న రంజాన్కి ఖర్జూరాలు నోట్లో పెట్టారా?
ఎవరు పెట్టారు? మన గొర్రెలు, మన గొర్రె నాయకులు. ఏమన్నాను? ఉన్నది ఉన్నట్టే వేసి కావాలితే టైటిల్ ఇదే పెట్టి ఒక రీల్ పెట్టండి. ఓకే, మన గొర్రె నాయకులు ఖర్జూరాలు పెట్టారు. ఏమండి రంజాన్ ఏ డేట్లో అయిందిరా? శ్రీరామనవమికి 2 రోజుల ముందు, అంతేనా? బహుశా 3 రోజుల ముందు. ఉగాదికి 2 రోజుల తర్వాత. ఏమండి ఉగాదికి శ్రీరామనవమికి మధ్యలో రంజాన్ అయింది. సో వాళ్ళందరికీ ఖర్జూరాలు నోట్లో పెట్టారు కదా. మరి శ్రీరామనవమికి ఎక్కడైనా ఒక్క కప్పు పానకం ఇచ్చారు వీళ్ళు? ఎవడైనా? డబ్బులేమో గుళ్ళో ఎత్తిపోతారు. గుళ్ళో ఎవడైతే వస్తాడో ఆ భక్తుడికి సౌకర్యం చేయరు, ఓ సన్మానం చేయరు. ఎవడైనా ఈ ఇఫ్తార్ విందులు పెట్టిన వాళ్ళు అయ్యప్ప స్వామి వల్ల బోల్డ్ ఆదాయం వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక్క అరటిపండు పెట్టారా ఎప్పుడైనా? అయ్యప్ప స్వామి భిక్ష పెట్టారా? కరెక్టే గురుగారు. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ కదా, బీజేపీ ఆర్ఎస్ఎస్ 2 ఒకటే అని అందరు నమ్ముతూ ఉంటారు కదా. మరి హిందువుల దేవాలయాల నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి. మరి చర్చిలు కానీ ఇటు ఈ ముస్లిమ్స్ టెంపుల్స్ కానీ అక్కడి నుంచి తీసుకోవట్లేదు. అవును, మసీదులు అక్కడి నుంచి ఎందుకు తీసుకోలేకపోతుంది ఫండ్స్ మరి కేంద్రం? కాదు నాన్న, ఇప్పుడు దేవాలయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అది? ఎక్కడ ఉండే స్థానిక గవర్నమెంట్. అవునా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో మనం చూసుకుందాం. సౌత్ ఇండియా దేవాలయాలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. దేవాలయాలు డబ్బులు ఎవరు వాడుకుంటున్నారు? గవర్నమెంట్లు. మొన్న అయితే మన కర్ణాటక ముద్దరామయ్య ఏం చేశాడు? గుళ్ళో డబ్బులే ఓ 300 కోట్లు వక్ఫ్ భూమికి, చర్చిలకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అడిగేవాడు లేక. మళ్ళీ గుళ్ళల్లో ఆదాయాల మీద ట్యాక్సులు, ఇవన్నీ ఎందుకంటావు? వై? ఎందుకంటే అడిగేవాడు లేక. సెక్యులరిజం అనే పేరు మీద ధర్మనాశనం చేయడానికి వచ్చిన దొంగలు వీళ్ళంతా. కాబట్టి సెక్యులరిజం అనేది ఒక బూటకం, వీళ్ళు ఆడే నాటకం. మీరు చెప్పారు కేంద్రం చేతిలో ఈ దేవాలయాలు లేవుగా. కానీ తలుచుకుంటే సాధ్యం అయింది కదా అని అంటూ. తలుచుకుంటే ఎలా సాధ్యమో చెప్పమ్మా. దేశ ప్రధానిగా ఉన్నారు కదా. చెప్పు ఎలా? అదే దేశ ప్రధాని. ఇప్పుడు మనదేంటి? సార్వభౌమాధికారం కలిగిన దేశం, స్వేచ్ఛ కలిగిన దేశం, గణతంత్ర రాజ్యం కదా. ఈ దేవాలయాల వ్యవస్థ మీద దృష్టి సారించాలంటే మన వైపు నుంచి కూడా డిమాండ్ ఉండాలిగా. మీరు రేపొద్దున మెయిల్ పంపించండి ప్రధానమంత్రికి, ఫ్రీ అవర్ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఒకటి పంపించండి. ఏమైనా ప్రయత్నం జరిగిందా? మేము అరుస్తున్నాం సరే, ఎవరన్నా మన దగ్గర స్పందన ఉండాలి కదమ్మా. మన దగ్గర స్పందన పెరిగితే గవర్నమెంట్. ఇప్పుడు అయోధ్య రామాలయం వచ్చిందంటే ఎంత పోరాటం చేస్తే వచ్చింది, ఎంత ఆరాటపడితే వచ్చింది, ఎన్ని లక్షల మంది బలిదానం చేస్తే వచ్చింది. మనం 600 ఏళ్ళకి ఒక్క టెంపుల్ వెనక తెచ్చుకున్నాం అంతే. లక్షల టెంపుల్స్ ఇంకా మసీదుల్లాగే ఉన్నాయి, వేల టెంపుల్స్. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఒక్క టెంపుల్ మనం పూజ చేసుకుంటుంటే ఇక్కడ ఇదే హైదరాబాద్లో ఒక గుంపు ఆడవాళ్ళు మేము వెళ్ళి దాన్ని కూలగొట్టేద్దాం ధర్నా. ఇది మన పరిస్థితి. నిన్నగాక మన హుబ్బులీనా నిన్న అమ్మాయిని చంపేశారు, కాంగ్రెస్ లీడర్ కూతురు చంపేశారు. ఎందుకు చంపేశారు? ఫయాజ్ పట్టబాలు చంపేశాడు. ఎందుకు చంపేశాడు? మన వాళ్ళకి బుద్ధి లేక, మనం ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నాం, మనకి స్పృహ లేకుండా పోయింది. అంతా ఒకటే అనుకుంటున్నాం. ఏది ఎన్ని వీడియోలు చూసాం, చక్కగా పానీపూరిలో పానీ పోతున్నారు అని వీడియోలు ఉన్నాయి. మొన్న మధ్య ఉప్పు లేదని ఈ పానీ కూడా పోసేశారు, వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా ఏదో గుండమ్మ కథ సినిమాలో పాఠం తెలుసుగా, అయినా హిందువులు మారలేదు, వీళ్ళకి బుద్ధి రానేలేదు. చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు మీరు స్టేటస్లు చూడండి. రంజాన్కి ఈద్ ముబారక్ పెట్టిన వాళ్ళు ఎవరు? మనోళ్ళే. ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు ఎవరు? మనోళ్ళే. మరి శ్రీరామనవమికి ఫయాజ్ వచ్చి, ఓవైసీ వచ్చి, ఇబ్రహీం వచ్చి, అబ్రహం వచ్చి, ఇమ్మానియల్ వచ్చి ఓ ఫ్లెక్సీ కానీ ఒక స్టేటస్ కానీ పెట్టాడా? ఇన్ని మాటలు వద్దులే. శ్రీరామనవమి పానకం ఎవరికన్నా నువ్వు ఇచ్చావా? అక్కడ ఇఫ్తార్ విందులో తిన్నావు కదా,
ఇక దేవుడికి పెట్టామని చెప్పి ఇవి పెట్టావా? అవునా? కాబట్టి మనం కూడా మారాలి. అందుకే నేను ప్రతిజ్ఞ చేయిస్తుంటా, హిందువులుగా పుట్టిన మేము, హిందువులుగా జీవిస్తున్న మేము, హిందువుల దగ్గరే తింటాం, హిందువుల దగ్గరే కొంటాం, హిందువులాగే ఉంటాం. ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్తావు, ఎవరో కొబ్బరికాయలు అమ్మేస్తారు, ఎంత కొనేస్తావు, వాళ్ళ ముఖం చూడవు. పూలు ఎంత? 3 మూరలు కొనే, దేవుడికి వేసేస్తుంటావు. కానీ మొన్న మధ్య ముక్కోటి ఏకాదశి వచ్చింది, ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం. వస్తే వాళ్ళు పువ్వులన్నీ అంత పొడుగు వేసి దాని మీద అల్లా కాలుతో తొక్కుతూ, దాని మీద నోట్లో నీళ్ళు వేసి పుక్కిలిస్తూ, మన్నాడు ఈ పూలు రేపొద్దున సాతానికి వేస్తారో అని అరుచుకుంటూ, అందులో ఆడోళ్ళు. కానీ మారాల్సింది ఎవరంటావు చెప్పు? అసలు నువ్వు శ్యాము, నువ్వే కాదు నాన్న, నీ క్వశ్చన్లు వెరీ గుడ్. చాలామంది ఏమనుకుంటారంటే పొరపాటున స్వామీజీ ఏదో ముస్లింలు క్రైస్తవులకు వ్యతిరేకం అనుకుంటారు. కానీ యాక్చువల్గా నేను మనలో ఉండే వాళ్ళకే వ్యతిరేకం. ఐ యామ్ ఫైటింగ్ ఫర్ హిందూస్. ఒక ఆయన మీకు సరదాగా రైల్లో జరిగింది ఇది. నేను ఎవరో వచ్చారు, సెల్ఫీ అన్నారు, అయిపోయింది, మా అబ్బాయిని తీసుకొస్తాను వెళ్ళాడు. వెళ్ళే లోపల మిగిలిన వాళ్ళతో మాట్లాడుతుంటే అతను వచ్చి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, ఈయన వాళ్ళనే కాదండి బాబు, మన వాళ్ళు కూడా ఏం స్పేర్ చేయడు అన్నాడు. వినపడిపోయిందిగా, ఎలా రా అన్న, వేలు ఎలాగి అన్న, ప్లగ్లో పెడితే ఏమవుద్దన్న, షాక్ కొడద్దన్న. మరి నేను పెడితే షాక్ కొడద్దని. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవడు పెట్టినా కేకలే వస్తాయి. కాబట్టి మనవాడు అలా ఏం లేదు మనకి. మనం ధర్మం మాట్లాడతాం. ఉదాహరణకి మీ అన్నయ్య ఫుల్ బాటిల్, మా తమ్ముడు హాఫ్ బాటిల్ కొట్టారనుకోండి, ఎవరు మంచోళ్ళు? హాఫ్ బాటిల్ కొట్టారు మంచోడు ఏంటి? కాదుగా, ఇద్దరు తాగుబోతే ఎదవలో, ఇది స్టేట్మెంట్. ఇద్దరు తాగుబోతే ఎదవలు, ఇది స్టేట్మెంట్ కదా. కానీ హిందూ పండగలకి మనం విషెస్ చెప్పచ్చా అని ఓ ముస్లిం పెద్దన ఓ ముస్లిం అడిగాడు. నో, చెప్పకూడదు. చక్కగా వీడియో ఉంది. ఇంకో జోకే ఇది. ఒక్కసారి సాక్షి అనే అమ్మాయిని ఓ 40 సార్లు 60 సార్లు పొడిచి చచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి బండరాయి వేసి వెళ్ళాడు. అంతా వీడియో కూడా ఉంది ఢిల్లీలో. నిన్న ఫయాజ్, అంతకుముందు ఇక్కడ నాగరాజు, ఇంకా బాసర్ నుంచి అతను ఎవరో హిందూ బండి మీద వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చాడని అతను కొట్టి, ఇలా సవాలక్షయని జోక్ చెప్పనా, ఎవరు ఖండించరు వీటిని. ఇప్పుడు పాత బస్తీలో పోటీ చేస్తున్నాండి ఆవిడెవరో, మాధవీలత గారు. ఓకే, ఏదో అడిగారు, గెలుపు ఓటమి ఏవో నిన్న క్వశ్చన్ అడిగారు, ఓకేనా. ఇక్కడ ఈవిడి మీద ఏదో క్వశ్చన్లు అవి ఏదో నేను ఇంటర్వ్యూ ఏదో చూశాను, డిబేట్ లాంటిది. ఆ కింద కామెంట్ పెట్టారు ఎవరో, ఈవి నిన్ను క్వశ్చన్లు వేస్తున్నారు బాగానే ఉంది, మరి కరెంటు బిల్లు కట్టట్లేదు, దాని మీద వాళ్ళని ఏమైనా క్వశ్చన్ వేస్తాడు ఈ యాంకరు. క్వశ్చన్ 1, 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నాడు, దాని మీద ఏమైనా క్వశ్చన్ వేస్తాడా వీడు? తేరగా ఎవడ దొరికాడంటే మనం. కాబట్టి మారాల్సింది ఎవరు? మనం. మాట్లాడాల్సింది ఎవరు? మనం. ప్రశ్నించాల్సింది ఎవరు? మనం. ఎదిరించాల్సింది ఎవరు? మనం. అప్పుడే బతుకుతాం మనం. ఇక్కడ ఇంకోటి గురువు గారు, నేను ఎందుకని ఇవన్నీ కూడా అడిగానండి, అడగాలి. దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఏలూరులో ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నా కొలీగ్ అతను, తను ఏంటంటే ఒక పాడుపడిపోయిన చిన్న గుడి ఏదైతే ఉందో దాన్ని తను వెళ్ళి అదంతా క్లీన్ చేసి తను నీట్గా అక్కడ పూజలు చేయడం, డైలీ పూజలు చేసుకొని ఆఫీస్కి వచ్చేవాడు రెగ్యులర్గా వచ్చి ఆయన వర్క్ అది చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, కంప్లీట్ అవుతుంది, ఇప్పటికీ కూడా ఆయన ఒక్కడే అక్కడ పూజ చేస్తాడు తప్ప ఎవరు కూడా వచ్చి ఇప్పుడు వచ్చి సపోర్ట్ ఎవరు చేయలేదు. నాకు ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అది ఊరు అవుట్స్కట్స్దా, మొత్తానికి ఏలూరు అవుట్కట్స్లో. బహుశా మరి నువ్వు చెప్పాయనే అని అనుకుంటున్నాను. నాకు ఫోన్ వచ్చింది, నేను చెప్పాను ఇలా చెయ్యి ఇలా చేయమని చెప్పి. విషయం ఏంటంటే మీకు ఉదాహరణ ఇస్తే పట్టుకుంటారు, ఆ ఉదాహరణ ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తాను. ఏమిటా ఉదాహరణ అంటే, ఇన్ని రథాలు కాల్చేశారు, ఇన్ని గుళ్ళు కూల్చేశారు, పెద్ద స్పందన లేదు. ఓ ముస్లిం నాకు ఫోన్ చేసి, స్వామీజీ ఏపీలో హిందువులకి శరం లేదా,
ఇన్ని గుళ్ళు కూల్చేస్తుంటే ఇన్ని రథాలు కాల్చేస్తే ఎక్కడ రియాక్షన్ లేదు. అదే మా మసీదు గోడ ముట్టమని చెప్పండి, మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తామన్నాడు. అంటే ఏముంది అక్కడ? ఏముంది? వాళ్ళకి మతనిష్ట ఉంది. మనకు ఓన్లీ కులనిష్ట, డబ్బునిష్ట, పార్టీనిష్ట. అది ఎవరి నుంచి వస్తుంది గురుగారు? నేర్పించిన దాన్ని బట్టి కదా, నేర్పించిన దాన్ని బట్టి వస్తుంది. ఉదాహరణకి జుట్టు విరబోసుకోకూడదని చెప్పామనుకోండి, ఎందుకు అని అడిగారు అనుకోండి, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇవి క్వశ్చన్కి ఆన్సర్ చెబితే, చెప్పిన దానికి వాళ్ళు వింటే దానివల్ల ప్రయోజనం. నా ఇష్టం ఇదంతా ఛాందసం అన్నారనుకో, ఇంకేం ముందుకెళ్దుగా. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పిల్లలు వచ్చారు, గాజులు వేసుకోలేదు, ఎందుకు వేసుకోలేదు అని అడిగా. వాళ్ళ స్కూల్లో వేసుకునేవారు. నిన్న ఒక వీడియోలో చూసాం, ఇది కాలేజ్ కదా మీరు హిజాబ్ వేసుకొచ్చారు అంటే, అది మా మతం అని చెప్పారు. అది ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది, మీకు తెలుసు. ఇక్కడ కూడా తెలంగాణలో ఒక అమ్మాయి హిజాబ్ వేసుకొస్తే ఇది అందరూ ఉండేది, అలా వేసుకు రాకూడదని అంటే, అప్పటి హోమ్ మినిస్టర్గా ఉండే ఆయన పేరు మహమ్మద్ ఏదో ఉంది, అలీ, అని రియాక్ట్ అయ్యాడు. మరి మన ఆడవాళ్ళ మెట్టెలు తాలి బొట్టులు తెంచినప్పుడు, గాజులు బద్దలు కొట్టినప్పుడు మనకి రియాక్షన్ లేదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తే బాగుంటుంది. మీరు రాముణ్ణి కృష్ణుని విమర్శించినప్పుడు మన బడుద్దాలు రియాక్ట్ అవ్వరు. అదే కులాన్ని విమర్శించండి, వీడికి మలంలో పందారేసి తినేసి మరీ వచ్చేస్తాడు. వీడు పేర్లు అవి చెప్తే చస్తారని చెప్పట్లేదు అంతే. అయితే గురువుగారు చిన్న డౌట్ నాకు, మొన్న ఆ మధ్య ఒక 2-3 రోజుల క్రిందట గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారు అని చిలుకూరులా జరిగింది. అంటే కొన్ని లక్షల మంది హాజరైనలు, చాలా మందికి దొరకక ఏడ్చుకుంటూ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు అవన్నీ అభిప్రాయం ఏం లేదమ్మా, చాలా స్పష్టంగా. ఇంకే ఎనీథింగ్ వాంట్. ఎందుకు ఇలా? ఎందుకు తెలుసా? ఏదో సామెత ఉందండి, ఏ వయసుకి ఆ ముచ్చట అని. వీళ్ళు కెరీర్ అనే పేరుతోనో, లేకపోతే విచ్చలవిడో, లేకపోతే బాధ్యతల పేరో, టైటిల్ ఏదన్నా పెట్టు, 30, 35, 40 దాటిపోతున్నాయి. అలా దాటిపోతే ఏమవుతుందండి, పండవలసిన టైం దాటిపోయి ఎండిపోయే టైం వస్తుంది. ఎండిపోయిన తర్వాత మండిపోతుంది. ఆ తర్వాత ఇంక సరోగసి, ఇంకోటి, వాటికి వీటికి వెళ్తారు. దాని మీద ఏం బాధ్యత ఏముంటుంది? నువ్వు కన్నావేటి? కనలేదు కాబట్టి అది ఇంకా ఎవడో పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నట్టు అవుతుంది. మనం చూడొచ్చు, వాళ్ళు హమ్ 5 హమ్కో 25 అంటున్నారు. 5 పిల్లలు, 25 మంది పిల్లలు, 4 బీబీస్, 40 బేబీస్. అలా ఉద్యమంలా వాళ్ళు కష్టపడి, అంటే పగలు రాత్రి, పగలేమో షాపుల్లోనో ఇంకో చోట కష్టపడుతున్నారు, రాత్రి ఇంట్లో కష్టపడుతున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన వాళ్ళు ఒకవేళ పెళ్ళైనా, పిల్లల కన్నా, అడగండి ఎవరన్నా ఎంతమంది పిల్లలని. అంతే అంతే, టాయిలెట్ సింబల్ చూపెట్టినట్టు 1, 2 చూపించరు అంతే. మ్యాక్సిమం అంతే. మనం ఏమనుకుంటున్నాం, ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుండు అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, 10 మందినో 15 మందినో కానీ ప్రభుత్వమే మన దగ్గర ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ మారాల్సింది ఎవరు? హిందువులు. వీళ్ళంతా ఇంతమంది లక్షల మంది వెళ్ళారంటే లోపం ఏంటి? గర్భసంచి ఎండిపోవడం. ఎందుకు ఎండిపోతుంది? సకాలం కాకపోవడం, సరైన తిండి కాకపోవడం, సరైన బట్టలు కాకపోవడం, అన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. మనం రకరకాల మందులు వేసేసుకోవడం, ప్రకృతి వ్యతిరేకంగా జీవించడం, ప్రకృతి వ్యతిరేకమైన తిండ్లు తినడం, శాస్త్ర ధర్మానికి వ్యతిరేకంగా జీవించడం, ఇన్ని ఉంటాయి. కష్టం ఊరికే వచ్చేద్దామా? ఎవరో నిన్న సూసైడ్ చేసుకున్నారు. రోజుకి 2 లక్షలు సంపాదించేవాడిని షేర్ బిజినెస్లో, నా బతుకు ఇలా చేశాను, సూసైడ్. అతను ఏదో అయింది, నేను చూడలేదు పూర్తిగా, బట్ ఈ కమిటీ సూసైడ్. ఎందుకని? ప్లాన్ లేకపోవడం, కంట్రోల్ లేకపోవడం, రకరకాల మన మానసిక జాడ్యాల వలన ఇన్ని జాడ్యాలు వస్తున్నాయి.
గురుగారు ఇక్కడ ప్రజల్లో చేసే ఈ పనులు ఏవైతే ఉంటాయో వీటికి ప్రభుత్వం నుంచే చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. నాన్న అన్ని ప్రభుత్వం ఎన్ని చేస్తుంది చెప్పు? ప్రభుత్వం ఎన్ని చేస్తుందండి? ప్రభుత్వం అంటే ఏంటండి ఇంగ్లీష్లో? వాచ్ డాగ్, కాపలా కుక్క. కాపలాకి అన్నీ చేసి నోట్లు పెడద్దా ప్రభుత్వం? అంటే ఎటువంటి ప్రభుత్వం ఉంటే మంచిదనుకోవచ్చు? ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం కావాలంతే. ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం కావాలి, పెత్తనం చేసే ప్రభుత్వం ఉండకూడదు. ఎడ్యుకేట్ చేయాలి. పిల్లలు ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా చూసారా గురుగారు? అంటే ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం ఎక్కడైనా కనిపించిందా మీకు? మనం మన స్వతంత్రం వచ్చిందని చెప్పుకున్నప్పటికీ కూడా మనం అంతా విదేశీ పాలనలోనే ఉన్నాం కదా నాన్న. కాబట్టి ఇప్పుడు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళడం అనేది మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉందిగా. కాబట్టి ఇంక ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడ మాట్లాడతాను? గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళడం మానేస్తే అప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుద్ది. గుడి అంటే ఎర్నింగ్ పాయింట్ అనే ఫీలింగ్లో ఉన్న గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేయాలనే ఫీలింగ్ ఎలా వస్తుంది చెప్పు? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణలో 80 లక్షలు ఎంతో ఇచ్చింది ఒక మసీద్ రిపేర్కి. మసీద్ రిపేర్కి గవర్నమెంట్కి సంబంధం ఏంటి? కానీ మీ ఇంటికి రంగులు వేయాలి, గవర్నమెంట్కి సంబంధం ఏంటండి? నీకు కావాలితే ఎంచుకుంటావు. అలా మసీద్ రిపేర్కి గవర్నమెంట్కి సంబంధం ఉందండి. అలా 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 ఉదాహరణ చెప్పా. ఆ గుడి ఆ మసీద్ రిపేర్ చేస్తుంటే అందులోంచి నందులు శివలింగాలు బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. మీ ఉద్దేశంలో ఇప్పుడు రేపు రానున్న ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు పూర్తి అయిపోయినాయి, రేపు రానున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని చెప్పని మీ ఉద్దేశం, మీరు భావిస్తున్నారు? నేను ఆల్రెడీ చెప్పే సంవత్సరం అయింది నేను. అది ఈ ప్రశ్న అభిప్రాయం కూడా. ఎవరైనా సరే, ఎవరైనా పెళ్ళంతో గుడికి వెళ్ళే వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పా. సినిమాలపైన మీ ఉద్దేశం? సినిమాలు మంచిగా వాడితే మంచి మాధ్యమం. ఎందుకంటే రీసెంట్గా మనకి రజాకర్ అనే సినిమా ఒకటి వచ్చింది ఇక్కడ తెలంగాణలో. సత్యనారాయణ గారు అది డైరెక్ట్ చేయడం. నేను కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడినగా వచ్చారు, అక్కడికి వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు అటువంటి సినిమాలు తీయడం వల్ల అంటే చైతన్యం వస్తుందని చెప్పని అనుకోవచ్చు. అంటే మనం బాగా మీరు 1993లో గాయం సినిమా వచ్చింది గుర్తుందా? నువ్వు చిన్నపిల్లడు ఏంటో, 30 ఏళ్ళు. అందులో మంచి పాట పుట్టావా? 93లో పుట్టలేదా? నేను మ్యాట్నీ షో చూసా. ఆ సినిమాలో మంచి పాట ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయనే రాసి, ఆయనే పాడి, ఆయనే యాక్ట్ చేశాడు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని అని బాధపడ్డారు. దానికంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళ ముందు గుండమ్మ గారి కథ, గుండమ్మ కథ. అందులో పాట ఏంటి? అయినా మనిషి మారలేదు అతని యావ తీరలేదు. అంటే ఏంటంటే సినిమా మాధ్యమం 30 ఏళ్ల క్రితం వరకు పాజిటివ్గా ఉండేది. తర్వాత కాలంలో పైత్యం పెరగడం వలన ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయడం, ధర్మాన్ని హేళన చేయడం. ఉదాహరణకి తండ్రి ప్రేమ ఆ కాన్సెప్ట్లో కొన్ని సినిమాలు చెప్పండి. నాన్నకు ప్రేమతో, ఇంకా బొమ్మరిల్లు, ఇంకా యానిమల్. చూసిరా గురువుగారు యానిమల్? చూడలే, కానీ దాని మీద రివ్యూ ఇచ్చాను నేను. నా రివ్యూ మీద రివ్యూ ఇచ్చాడు పోల్చక్కనే అబ్బాయి. కాదు, 3:30 గంటల సినిమా, ఫుల్ హింస, ఇన్ ద నేమ్ ఆఫ్ నాన్న. అవునా? అంటే ఇక్కడ చూసేవాళ్ళు ఉన్నారు, తీస్తున్నారు, తీసేవాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. కానీ రజాకార్ సినిమా నిజం, నిజాంకి సంబంధించిన నిజం. కానీ అందరికీ అది కనెక్ట్ అవ్వలే. వీడి లోపలుండే హింసా ప్రవృత్తి తెర మీద కనబడితే సాటిస్ఫై అవ్వడానికి యానిమల్ సినిమా బాగా పనికొచ్చింది. కానీ ఎవడో మన మీద హింస చేసి, మన ధర్మనాశనం చేసి, మన స్త్రీల బట్టలు ఇప్పించి బతకం ఆడించినటువంటి దుర్మార్గాన్ని చూసి రియాక్ట్ అవ్వలేక వాడు సినిమాకి వెళ్ళా. మొన్న అతని పేరేమిటండి, చాలా మంచి హీరో అండి, రణదీప్ హుడా. అతను ఫ్లాట్ అమ్మి మరీ సినిమా తీశాడు. చాలా పాటలు పడి, చాలా శరీరాన్ని కృషింపజేసుకుని బక్కగా అయిపోయాడు. ఏ సినిమా? వీర సావర్కర్. కానీ మన వాళ్ళ స్పందన అంతంత మాత్రం. దానికంటే ముందు అతని పేరు అక్షయ్ కుమార్,
రామసేతు సినిమా అది వెళ్ళలే. ఏదో హనుమాన్ బాగా వెళ్ళింది. కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ కాస్త వెళ్ళి. ప్రభాస్ కూడా ఒక సినిమా ఒకటి కూడా. ఆది పురుషు అదేమో అతను ఇష్టం వచ్చినట్టు తీసాడు అనుకోండి, సోది పురుషు చేసాడు. అది బాగా తీసి ఉండొచ్చు, కానీ కాళిదాస్ కవిత్వం కొంత, ఆ డైరెక్టర్ పైత్యం అంత, అందువల్ల అది అలా జరిగింది అనుకోండి. కానీ సినిమా బాగా తీస్తే చాలా మంచి చేయొచ్చు, చాలా. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకా రామాలయాల మీద అక్కడక్కడ వినపడుతుంటుంది లౌకిక సినిమాలో పాటలు. మన ఫీలింగ్ ఎంత బాగుంటుంది, లౌకిక సినిమా పాటలు ఎంత అద్భుతమైన లౌకిక సినిమా. కానీ అందులో వారి యొక్క నటన అవన్నీ అద్భుతం కదా, ఏడుస్తాం, అంత బాగుంటాయి. కాబట్టి పాజిటివ్గా తీస్తే అన్నీ మంచివే, అన్నీ ఉపకారమే కదా నాన్న. ఇప్పుడు సోషల్ మీడియా కూడా మంచికి వాడినప్పుడు ఉపకారం, చెడుకు వాడితే అపకారం. ఏదైనా నా కత్తి కూరగాయలు కోయచ్చు, పీకలు కోయచ్చు, ఇదే నాన్న. అంటే ఇప్పుడు హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి, మీలాంటి వ్యక్తులను ఖచ్చితంగా కాపాడుకోవాలని ప్రతి ఒక్క హైందవుడికి ఉంటుంది. ఇప్పుడు బైరి నరేష్ నాస్తికుడు, తనను హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన మీద దాడి చేసిండు మన హిందువులు. మరి మీరు కొన్ని మతాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మీ మీద దాడి చేస్తారేమో అని కొంతమంది భయపడుతున్నారు. మరి మీరు ఇచ్చే సమాధానం? నేను ఏదైతే వాక్యాలు చేసానో నా ఇంటర్వ్యూలో కానీ, నా 21,000 వీడియోల్లో, నా ఛానల్లో కానీ ఏదైనా తప్పని నిరూపిస్తే ఇలాగే పబ్లిక్లో మైక్ కూడా తెస్తే క్షమాపణ చెప్తా. మిమ్మల్ని మీడియా వాళ్ళని పిలిచాను, తప్పని నిరూపించని క్షమాపణ చెప్తాను. అలాగే వాట్ ఎవర్ కామెంట్ ఐ మేడ్ ఆన్ దెమ్, ప్లీజ్ ప్రూవ్ ఇట్స్ రాంగ్, ఐఎమ్ రెడీ టు అపలైజ్. ఇంకేంటి? అలాగే అన్ని మతాలు సమానం అనే వాళ్ళందరికీ నా ఛాలెంజ్, నిరూపించండి. నేను మసీదుకి వస్తా, నమాజ్ చేస్తా, చర్చికి వస్తా, ప్రేయర్ చేస్తా, అయిపోయిన వెంటనే వాళ్ళు గుడికి వచ్చి భజన చేయాలి. అంటే నువ్వు అన్నావు కాబట్టి అన్నీ సమానం అని. మొన్న ఒక నాస్తిక్ గొర్రె ఫోన్ చేసింది, ఏ మత గ్రంథమైనా మంచిగా చెప్పుద్ది అన్నాడు. పచ్చి అబద్ధం. నువ్వేమీ చదవకుండా స్టేట్మెంట్లు ఎత్తున్నావు. తీసుకురా 3 బుక్కులు ఇక్కడ పెట్టు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 ఇక్కడ పెట్టు. 3లో హ్యుమానిటీకి ఏది వ్యతిరేకంగా ఉందో ఆ పేజీలు చింపేద్దాం, రెడీయా? రమ్మని చెప్పండి. ఎవడు రాలే, ఆల్రెడీ మేము చెప్పి 6 నెలలు అయింది వేరే ఛానల్లో. ఎవడు రాలే, ఎందుకు రారు? పిల్లలు కామెంట్ పెట్టారు తెలుసా, గురూజీ అలా మీరు చింపితే వాళ్ళకి మిగిలేదు ఓన్లీ అట్ట మిగులుద్ది ఎడారి మతాల వాళ్ళకి. ఎందుకని చెప్పు? నేనున్నాను, నువ్వు ఉన్నావు, మనందరం చెప్పగలం. ఏం చెప్పగలం? నేను పూజించే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు పూజించకపోయినా ఏం పర్వాలేదు, ధర్మంగా, న్యాయంగా, నీతిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తే చాలు, సర్వే జన అని మనం చెప్పగలం. ఒకసారి మసీదులో హర్ష చెప్తాడుగా, ఒకసారి ఏదో ఒకటి అలా ఒకసారి చెప్పను. మసీదులో, చర్చిలో ఒకసారి చెప్పను. మేము పూజించే అల్లాని, మేము పూజించే యేసుని మీరు పూజించకపోయినా పర్లేదు అని చెప్పను. మొత్తం ప్రపంచ ప్రశాంతం ఎందుకు అవుతుందో చూద్దాం. ఛాలెంజ్. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? వాళ్ళు పూజించే వాళ్ళనే నువ్వు పూజించాలి. లక్షల మందిని ఎందుకు చంపేశారు? లక్షల మంది ప్రాణాలు, మానాలు ఎందుకు తీసేశారు? కాబట్టి ఇది ఓపెన్ స్టేట్మెంట్. సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. ఏమన్నాను? నిరూపిస్తాను, నడండి. ఎవరో యాంకర్ అడిగాడు, అన్ని మతాలు సమానం మీరు వ్యతిరేకిస్తున్నారని. అయితే నాడు పాత బస్తీలో పొద్దున్నే మనం భజన చేద్దాం, నగర సంకీర్తనం అని మెడికల్ తిరిగాడు. కాబట్టి ఇంప్రాక్టికల్ మాట్లాడద్దు, అర్థమైందా? 5 సార్లు ఆజాన్ మనం వింటున్నామా? మనకు అవసరం లేకపోయినా. మరి మనం భజన పెడితే వరంగల్లో పూజారి ఏదో గుళ్ళో మైక్ పెడితే చంపేశారు. స్టిల్ ఇప్పటికీ నడుస్తున్నారు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దొంగల్లారా ఏమన్నాను అంటే ఇంకో పదం వాడాలి, బాగుండదని కష్టపడి తగ్గాను. కాబట్టి అబద్ధాలు ఆడకండి, ప్రాక్టికల్గా ఉందాం. ప్రాక్టికల్ అంటే ఏంటి? ఈ దేశం హిందువులది, దీని పేరు హిందుస్థాన్. ఇక్కడ ఎడారి మతాల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు కూడా మనోళ్ళే. ఎందుకని? వాళ్ళ పూర్వీకులు ఎక్కడోళ్ళే. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్,
గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. నువ్వెవడో చెప్పడానికి ఇది హిందువుల దేశం అన్నానికి అని ఎవడైనా గొర్రె, మనకే పుట్టినాడే, ఆడి పేరు రాంబాబు, ఆడ క్వశ్చన్ చేశాడు అనుకోండి, ఆన్సర్ ఏంటో చెప్పనా? గంగా ఎక్కడుందండి? ఉత్తర భారతంలో ఉందా? గోదావరి ఎక్కడుందా? ఆ గంగ గురించి రామాయణంలో ఉంది, ఈ గోదావరి గురించి రామాయణంలో ఉంది, బైబిల్లో ఖురాన్లో లేదు. ఇన్ని నగరాల పేర్లు మార్చారుగా, మరి గంగ పేరు గోదావరి పేరు యమున పేరు ఎందుకు మార్చలే? కుదరదు కాబట్టి. భాగ్యనగర్ హైదరాబాద్ అవ్వచ్చు, సంభాజీనగర్ ఔరంగాబాద్ అవ్వచ్చు, కానీ గంగ గంగలాగే ఉంది, గోదావరి గోదావరిలాగే ఉంది. అందుకని ఈ దేశం శివుడికి సంబంధించింది, ఈ దేశం రాముడికి సంబంధించింది, ఈ దేశం ఋషులకు సంబంధించింది, వ్యాసుడికి వాల్మీకి సంబంధించింది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. సౌరాష్ట్ర అంటే ఏంటండి? గుజరాత్. ఫస్ట్ మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది సోమనాథ్లో ఉంది, రెండోది ఏపీలో ఉంది శ్రీశైలంలో. అంటే చూడండి మన దేశం ఎంత కనెక్టివిటీ కలిగి ఉందో. కాబట్టి ఇది శివ సంబంధమైన దేశం తప్ప శవ సంబంధం కాదు. వాళ్ళు స్నానం చేయాల్సిన స్నానం అనే కాన్సెప్ట్ లేని జాతి. ఎందుకని? ఎడారు కదా, అక్కడ వాటర్ ఉండదు. సో కాబట్టి ఆ ప్రాంతం అంతా డ్రై, దే ఫేమస్ ఫర్ డ్రై ఫ్రూట్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ డ్రై హార్ట్స్. అందుకే చూడండి, ఇప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పలేరు. నేను నమ్మే రాముణ్ణి, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని నేను చెప్పానుగా, ఎందుకంటే రాముడు నన్ను వేసేయడు బాణం పట్టుకుని. కానీ వాళ్ళ గాడ్స్, సో కాల్డ్ గాడ్స్ ఏం చెప్తారు? ఎవడైనా నన్ను నమ్మని వాడిని వాడి మెడకి బండ కట్టి సముద్రంలో పాడవేయుడి, నీ కొరకై వచ్చను, నీ కొరకై సచ్చను అని ఎవడైతే చెప్తాడో యేసు, ఆ యేసు చెప్పిన డైలాగ్ ఇది. అలాగే మార్కు 16:16 బైబిల్లో ఏం చెప్పారు? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన, లేకపోతే శిక్షించబడిన. అంటే ఏంటి? ఏమంటే ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, కొనుక్కోవాలా వద్దా, నా ఇష్టమా ఇష్టమా? హాయ్ డీమార్ట్కి వెళ్ళామండి, అన్నీ చూసి ఏం కొనకుండా వచ్చి చంపేస్తారేంటి? లేదుగా. కాబట్టి ఇది ఎడారి మతం, పాషాణ మతం, బెదిరించే మతం, ప్రేమ అనేది లేని మతం, దయ అనేది లేని మతం. మనకేం చెప్పారు? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే ఏంటండి? దేవుడు ఉన్నాడు, ఒకటే సత్యం, దాన్ని చాలా మార్గాల్లో తెలుసుకోవచ్చు. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, తలవచ్చు, కొలవచ్చు, పూజించవచ్చు. రాధామోహన్ దాస్ యాజ్ ఏ హిందూ సెయింట్ నేను డిక్లేర్ చేస్తున్నా. ఈ మాట చెప్పను, ఒకటి ఏదో ఒకటి చెప్పను, పాస్టర్ని చెప్పను, పాస్టర్ని చెప్పను. మొన్న మీరు చూడండి, ఇప్పుడు జస్ట్ 3 రోజుల క్రితం రైల్లో వెళ్ళే వీడియో పెట్టాను. పెట్టిన రోజు 15,000 మంది చూశారు, నిన్న చూస్తే 25,000 మంది. ఇందా చూసి ఆశ్చర్యపోయాను. 3వ రోజు 41, ఈ పాటికి 50,000 మంది చూసుంటారు. ఎందుకని? ఆ టైటిల్ ఏంటంటే ప్రైజ్ ద లార్డ్ జై శ్రీరామ్, అంతే, ఏం లేదు అక్కడ. ఫోన్ చేశాడు గొర్రె, ఫోన్ చేస్తే ఏమన్నాను ఫోన్ చేశాడు గొర్రె అన్నాను. మీరు గమనించాలి. అధ్యక్ష ఫోన్ చేశాడు, ఏం పేరు అన్న? శ్రీనివాస్. సరే శ్రీనివాస్ గారు అంటే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నా. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, ప్రైజ్ ద లార్డ్ జై శ్రీరామ్ అన్న. మళ్ళీ జై శ్రీరామ్ ఎందుకు అన్నాడు. అది వినాలి, భలే ఫన్నీ ఉంటుందిలే. మీరు ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటండి అన్న. అర్థం ఏంటండి? మీకు ఇంగ్లీష్ వచ్చుగా. ప్రైజ్ ద లార్డ్ అంటే మీనింగ్ ఏంటి? అచ్చ తెలుగులో దేవుని స్తుతింపు, దేవుని స్తుతించాలి. అందరు చెప్పండి జై శ్రీరామ్. దేవుని స్తుతించాం, అతను చెప్పాడు, చేయించాం. దాని మీద డిస్కషన్. మీరు యమలేని సినిమా చూసారా? అందులో ఐస్ క్రీమ్ ఇస్తుంది యముడికి, ఆవిడ పేరు లతాశ్రీ. ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడతో కూడా నేను ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్, మళ్ళీ జై శ్రీరామ్. నన్న ఏంటి రోగం ఏంటి? ఇప్పుడు నా నోటితో హల్లెలూయా చెప్పేశానా, ఆమెన్ చెప్పేశానా, అల్లాహ్ అక్బర్ చెప్పేశానా, జై శ్రీరామ్ చెప్పేశానుగా. ఇలా అటువైపు చెప్పించు. అంత రోగం ఏంటంటున్నా. ఆడి పేరు రాంబాబు, ఆడు జై శ్రీరామ్ అండు. మొన్న గోదావరి గొర్రె అడవాడు ఫోన్ చేశాడు, అది చూడొచ్చు.
సార్ మీ నాన్నగారి పేరేంటి సార్ అన్నాను. పాల్ ప్రసాద్ అన్నాడు. అంటే పాలు అవి అమ్ముతారండి అన్న. కాదు, పాల్ అంటే బైబిల్లో గొప్పోడు అని పేరు అన్న. మరి ప్రసాదు మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. సార్ మీ పేరు సార్ అన్న. వెంకట్. సరే మీ పేరు మరి బైబిల్లో లేదు కదా. మామూలుగా పెట్టుకున్నాం. ఈడన్నీ మామూలుగా పెట్టేసుకోవచ్చు, వెంకటేశ్వరని వ్యతిరేకించేయచ్చు. వెంకటేశ్వర పేరు లేకపోతే బతుకులేదు. కాబట్టి వీళ్ళని ఏమని పిలవాలి యాక్చువల్గా అంటే గొర్రెలు అనకూడదు, 50-50గా అనాలి. అందుకని నా స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నేను కమిట్ అయి ఉన్నాను. వాటన్నిటికీ కన్ఫర్మ్ ఆన్సర్ ఇస్తాను. ఇవ్వలేకపోతే క్షమాపణ కూడా చెప్తాను. అన్నిటికీ ఏది డిలీట్ చేయక్కర్లేదు, ఏది ఎడిటింగ్ చేయక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మొహం మీద కొట్టినట్టు. ఇదే ట్యాగ్ లైన్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అని గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.